ఈరోజు దేవుని వాక్యం, ఈ రాత్రి మీ బైబిల్స్ని తెరవండి, అదే విధిగా మీ హృదయాలను కూడా తెరిచి ఉంచండి. కీర్తనల గ్రంథం 84వ కీర్తన 6-7 చరణాలు చదువుతారు. మీరందరూ చాలా జాగ్రత్తగా బైబిల్లో చూసి వినండి. 84వ కీర్తన 6-7 చరణాలు చదువుతారు. మీరందరూ చాలా జాగ్రత్తగా వినండి. వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ 84వ కీర్తనలో 6-7 చరణాల్లో మనకి బాకా వ్యాలీ కనపడుతుంది. బాకా లోయ మనకు కనబడుతూ ఉంది. ఈరోజున దేవుడు కొన్ని లోయల గురించి ప్రకటిస్తున్నాడు. ఈ రాత్రి ప్రతి ఒక్కరూ కింద కూర్చున్న నీవు, చెప్తున్న నేను, ప్రతి ఒక్కరూ మన జీవితంలో ఏదో ఒక లోయ గుండా ప్రయాణం చేస్తూనే ఉన్నాం. ఇక్కడ 84వ కీర్తనలో బాకా లోయ అని రాయబడి ఉంది. 2వ దినవృత్తాంతములో గ్రంథం 20వ అధ్యాయం 25-26 వచనాలు చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 25-26 వచనములు అక్కడ మరొక లోయ మనకు కనబడతా ఉంది. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనుక్కోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుటకు 3 దినములు పట్టెను. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. దేవునికి మహిమ కలుగునగాక. బాకా టు బెరాకా. ఈ రాత్రి దేవుడు ఎవరైతే వర్షమైనా ఎదుర్కొని అడ్డుకొని దేవుని మందిరములో కూర్చుని దేవుని వాక్యాన్ని ఆసక్తిగా వింటున్నారు, వారందరి జీవితంలో ఇదిగో బాకా నుండి బెరాకాకి దేవుడు మనందరినీ ప్రమోషన్ ఇచ్చి పంపబోతా ఉన్నాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది. నేను చెప్తున్నా వినండి. బాకా అనగా కన్నీటి లోయ, బాకా అనగా కన్నీటి లోయ, బెరాకా అనగా దీవెనల లోయ. కన్నీటి లోయ నుండి నా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవెనల లోయలో ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు. గట్టిగా నమ్మిన వారు చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరచండి. బాకా టు బెరాకా నీకు ప్రమోషన్ దేవుడి రాత్రి అనుగ్రహించబోతా ఉన్నాడు. బాకా లోయ నుండి నా దేవుడు బెరాకా లోయలోనికి నిన్ను పంపబోతా ఉన్నాడు. నీవు దీవెనల లోయను ఎదుర్కోబోతా ఉన్నావు. నీవు దీవెనల లోయలో ప్రయాణము చేయబోతా ఉన్నావు. దీవెనల లోయలో నా దేవుడు నిన్ను నిలబెట్టబోతా ఉన్నాడు. ఎవరి ద్వారానో నువ్వు బాకాని ఎదుర్కొంటా ఉన్నావు. బాకా అనగా కన్నీరు లోయ. అది నీ పిల్లల ద్వారా నువ్వు ఏడవచ్చు, నీ భర్త ద్వారా నువ్వు ఏడవచ్చు, నీ ఆర్థిక సమస్యల ద్వారా నువ్వు ఏడవచ్చు, కొన్ని పరిస్థితుల ద్వారా, కొన్ని స్థితిగతుల ద్వారా నీకు బాకా ఎదురవుతూ ఉంది. ఎవరో నీకు బాకా లోయ అనుభవాన్ని కలగజేస్తూ ఉన్నారు. నీ కన్నీటికి నీ పిల్లల కారణం అవ్వచ్చు, నీ కన్నీటికి నువ్వు కట్టుకున్న భర్త కారణం అవ్వచ్చు, నీ కన్నీటికి నువ్వు చేసిన అప్పులు కారణం అవ్వచ్చు, నువ్వు కన్నీటికి నువ్వు పడుతున్న ఆర్థిక సమస్యలు కారణం అవ్వచ్చు, నీ కన్నీటికి నువ్వు పడుతున్న రోగము కావచ్చు, నీ కన్నీటికి నువ్వు పడుతున్న ఇంట్లో బలమైనటువంటి సమస్యలు లేదా గొడవలు లేదా అసమాధానం కావచ్చు, నీ కన్నీటికి దైవికమైన కార్యాలు జరగకపోయి ఉండొచ్చు. అది ఏదైనా కానివ్వండి గాక. చాలామంది నా ఎదురు కూర్చొని దేవుని వర్తమానం వింటున్న వారు చాలామంది బాకాని ఎదుర్కొంటూ ఉన్నారు. నువ్వు బాకాని ఎదుర్కొంటున్నావు, బాకాలో నువ్వు ప్రయాణం చేస్తున్నావు, బాకా లోయలో పడి నువ్వు ముందుకు కదులుతున్నావంటే అర్థం ఖచ్చితంగా నా దేవుడు నిన్ను బెరాకా లోయలోనికి తీసుకొని పోబోతా ఉన్నాడు. నువ్వు బాకా లోయలో ఉన్నమాట ఎంత నిజమో, నువ్వు బెరాకా లోయలోనికి వెళ్ళబోతున్నావనే మాట కూడా అంతే నిజం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇద్దరిని ముట్టి చెప్పండి, బాకా నుండి మన దేవుడు మనల్ని బెరాకా లోయకు తరలిస్తున్నాడని చెప్పండి. బాకా లోయ నుండి మన దేవుడు బెరాకా లోయకు మనల్ని తరలిస్తున్నారని చెప్పండి. బాకా లోయ నుంచి మన దేవుడు మనల్ని బెరాకా లోయలోనికి తరలించబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు యాక్చువల్గా లోయ అనేది దేనికి సూచిస్తుందంటే కృంగుదలకు, కన్నీటికి, కష్టానికి, బాధకి, శ్రమలకి, దుఃఖానికి ఈ లోయలు సూచిస్తూ ఉంటాయి.
లోయ వంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి రాత్రి వెళ్తూ ఉన్నారు. కష్టతరమైన పరిస్థితులు, దుఃఖతరమైన పరిస్థితులు, వ్యాధితరమైన పరిస్థితులు, సమస్యలతరమైన పరిస్థితులు, ఇంకా నానా విధములైనటువంటి అసమాధాన పరిస్థితుల్లో మీరు ఈ లోయల్లో మీరు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ లోయల్లో మీరు వెళుతూ ఉన్నారు ప్రియ దైవజనమా. కానీ దేవుడు అంటున్నాడు, మోషేతో దేవుడు అన్నాడు, మోషే, నేను మీకు ఇచ్చే దేశం అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశం కొండలు లోయలతో ఉంటుంది అని దేవుడు మాట్లాడాడు. ద్వితీయోపదేశ కాండంలో 11వ అధ్యాయం 11వ వచనముల మాట మీరు చూడగలరు. మీరు చదవద్దు కానీ జస్ట్ అలా తెరిచి మీరు చూడండి చాలు. దేవుడు మోషేతో మాట్లాడుతూ అంటున్నాడు, నేను మీకు ఇచ్చే దేశం ఎలా ఉండబోతుందో తెలుసా? కొండలతో లోయలతో ఉండబోతుంది. ఎలా ఉండబోతుంది అంటండి? కొండలతో లోయలతో. ఎలా ఉండబోతుందంట? కొండలతో లోయలతో ఉండబోతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుడు అక్కడ ద్వితీయోపదేశ కాండం 11:11లో దేవుడు మోషేతో మాట్లాడుతూ అంటున్నాడు, నేను మీకు ఇచ్చే పాలు తేనెల ప్రదేశం లేదా వాగ్దాన దేశం అది ఎలా, లేదా కనాను దేశం అది ఎలా ఉంటుందో తెలుసా మోషే? అది కొండలుగా, అది లోయలుగా మీకు ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. అవును, మన ఆత్మీయ జీవితం లేదా మన వ్యక్తిగత జీవితం లేదా మన భౌతిక జీవితం ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు అప్స్, కొన్నిసార్లు డౌన్స్, కొన్నిసార్లు అప్స్, కొన్నిసార్లు డౌన్స్. ప్రతి ఒక్కరి జీవితం, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితంలో కొన్నిసార్లు ఏదో శిఖరము వంటి పరిస్థితులు, కొన్నిసార్లు లోయ వంటి పరిస్థితులు మీకు ఎదురవుతూ ఉన్నాయి. ఇదిగో నేను ఒక మాట ఈ రాత్రి మీ మీద నన్ను ప్రవచించనివ్వండి, ఒక మాట మీ మీద ఈ రాత్రి నన్ను పలకనివ్వండి. మీ జీవితంలో సంతోషాల కాలాలు ఉన్నాయి, మీ జీవితంలో దుఃఖ కాలాలు ఉన్నాయి, మీ జీవితంలో ఆర్థిక ఎదుగుదల కాలాలు ఉన్నాయి, ఆర్థిక కృంగుదల కాలాలు ఉన్నాయి, మీ జీవితంలో ఆరోగ్య కాలాలు ఉన్నాయి, మీ జీవితంలో అనారోగ్య కాలాలు ఉన్నాయి, మీ జీవితంలో అప్స్ అండ్ డౌన్స్, మీ జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. మీ జీవితంలో మీ సంతోష కాలాల్లో ఎవరైతే మీ దేవుడు, మీ ఆనంద కాలంలో ఏ దేవుడైతే నీ దేవుడు, మీ యొక్క ఆర్థిక అభివృద్ధి కాలంలో ఏ దేవుడైతే నీ దేవుడు, మీ కన్నీటి కాలంలో కూడా అదే దేవుడు నీ దేవుడుగా పిలువబడతా ఉన్నాడు. మీ దుఃఖ కాలంలో అదే దేవుడు మీ దేవుడు, మీ రోగ కాలంలో అదే దేవుడు మీ దేవుడు. నీ శిఖరము వంటి పరిస్థితులు ఏ దేవుడైతే నీవు కలిగి ఉన్నావు, నీ దుఃఖ కాలంలో కూడా అదే దేవుని మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మానవ జీవితం ఎలా ఉంటుందంటే అప్స్ అండ్ డౌన్స్గా ఉంటుంది ప్రియ దైవజనమా. సంతోషంగా ఉన్నప్పుడే ఆ దేవుడు మన దేవుడు కాదు, దుఃఖములో కూడా అదే రోషము కలిగిన దేవుడు మన దేవుడై ఉన్నాడు. అది యోబు అంటా ఉంటాడు, ఇదిగో యెహోవా చేసిన కార్యమునకు మనం ఎవరు అడ్డు రాలేము, నా విమోచకుడు సజీవుడు. నేను సంతోషముగా ఉన్నప్పుడు అనగా నేను శిఖరముల మీద ఉన్నప్పుడు ఏ దేవుడినైతే నేను కలిగి ఉన్నానో ఈ దుఃఖ సమయములో అదే దేవుడిని నేను కలిగి ఉన్నాను. నీ జీవితంలో పరిస్థితులు మారవచ్చు కానీ నీవు నమ్ముకున్న దేవుడు నీ జీవితంలో ఎన్నటికీ మారడన్న వాస్తవాన్ని రాత్రి నువ్వు గమనించాలి. కొన్నిసార్లు సంతోషం నీ జీవితంలో ఎదురవుతుంది, కొన్నిసార్లు దుఃఖం నీ జీవితంలో ఎదురవుతుంది, కొన్నిసార్లు ఆరోగ్యముగా ఉంటావు, కొన్నిసార్లు అనారోగ్యముగా ఉంటావు, కొన్నిసార్లు అప్పు ఇచ్చేదానిగా ఉంటావు, కొన్నిసార్లు అప్పు తీసుకునేదానిగా ఉంటావు, కొన్నిసార్లు సమృద్ధి అయిన రకరకాల ఫుడ్ ఐటమ్స్ తినగలిగే స్థితిలో ఉంటావు, కొన్నిసార్లు గంజి పోసుకొని తాగే పరిస్థితులకి వస్తావు. నీ స్థితులు మారవచ్చు, నీ పరిస్థితులు మారవచ్చు, నీ ఆనంద కొలతలు, నీ సంతోష కొలతలు మారవచ్చు, కానీ నీవు నేను నమ్ముకున్న యూదా గోత్రపు సింహమైన దేవుడు మాత్రం మన జీవితంలో మారాడు. కొడితే గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమున మహిమపరచండి. కొడితే చక్కగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని గణపరచండి. ఓ క్లాప్స్ యువర్ హ్యాండ్స్. నీ చేతులతో గట్టిగా దేవుణ్ణి గణపరచవలసిన సమయం. నీ విమోచకుడు సజీవుడై రాత్రి మన మధ్యలో సంచరిస్తా ఉన్నాడు. దేవునికి హల్లెలూయా. నీవు సంతోషములో ఉన్నప్పుడు ఏ దేవుడినైతే నువ్వు కలిగి ఉన్నావో, నీవు దుఃఖములో ఉన్నప్పుడు కూడా అదే దేవుడిని మనము కలిగి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పక్కన వారికి చెప్పండి, మన దేవుడు మారిపోడు అని చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునగాక.
మీ జీవితంలో మంచి సమయాలు ఎదురవుతాయి, బాధాకరమైన సమయాలు ఎదురవుతాయి, దుఃఖకరమైన సమయాలు ఎదురవుతాయి, సంతోషకరమైన సమయాలు ఎదురవుతాయి. కానీ ఒకే ఒక్క దేవుణ్ణి మనం ప్రతిరోజు ఎదుర్కొంటూ ఉంటాం. నీ పరిస్థితులు మారవచ్చు కానీ, నీ పరిస్థితులు రోజుకొక విచిత్రమైన వేషం వేసుకొని దర్శించవచ్చు కానీ, ఒకే ఒక్క దేవుడు ఒకే ఒక్క రూపములు మనల్ని దర్శిస్తూ ఉంటాడు. హల్లెలూయా. మీరు రాత్రి అందరూ ధైర్యంతో ఉండాలి. ఎందుకంటే సంతోషములో నేను ఏ దేవుడిని కలిగి ఉన్నానో, దుఃఖములో కూడా నేను అదే దేవుడిని కలిగి ఉన్నాను. నా దేవుడు శక్తి కలిగిన, రోషము కలిగిన దేవుడు. ఆయన అన్ని కాలాలకు ఆయనే దేవుడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అన్ని కాలాలకు ఆయనే దేవుడు. కానీ అదే దేవుడి రాత్రి అంటున్నాడు, నీకు నేను ప్రమోషన్ ఇస్తున్నాను. ఎక్కడి నుంచి ఎక్కడికంటే బాకా టు బెరాకా, కన్నీటి లోయలో నుండి నిన్ను మిదుగు బెరాకా లోయలోనికి నిన్ను నడిపించబోతున్నాను. కన్నీటి లోయలో నుంచి దీవెనల లోయలోనికి దేవుడు మనందరిని నడిపించుచున్నందుకు ప్రభుకి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. నీవి బాకా నుండి బయలుదేరుతున్నప్పుడు, నువ్వు ఈ కన్నీటి లోయలో నుంచి నువ్వు బయలుదేరుతున్నప్పుడు, నువ్వు ఈ కన్నీటి లోయలోంచి ఎలా బయటకు వస్తావో తెలుసా? నువ్వు ఈ బాకా లోయలో నుంచి ఎలా దేవుడిని నీ రాత్రి బయటకు తీసుకురాబోతున్నాడో తెలుసా? నువ్వు ఈ బాకా లోయల్లో బడి నువ్వు బయటికి వస్తున్నప్పుడు, నువ్వు ఒడ్డుకు వస్తున్నప్పుడు, నువ్వు ఎంప్టీ హ్యాండ్స్తో నువ్వు బయటికి రావని ప్రభు రాత్రి వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు ఈ కన్నీటి లోయలో నుంచి బయట పడుతున్న ఈ తరుణంలో నీ చేతులలో కొన్ని దీవెనలు పట్టుకుని నువ్వు బయట పడబోతున్నావని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కన్నీటి లోయలో నుంచి నువ్వు బయటికి వస్తూ ఉండగా నీ చేతుల్లో దీవెనలు పట్టుకుని బయటికి రాబోతున్నావు. ఆశీర్వాదాలను పట్టుకుని బయటికి రాబోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు బయటికి వస్తున్నప్పుడు ఒక ప్రత్యేకమైన దీవెనలతో నువ్వు బయటకు వస్తున్నావని దేవుడు ప్రకటిస్తా ఉన్నాడు. ఐ ప్రొఫెసైజ్ బై ది నేమ్ ఆఫ్ జీసస్. ఈ లోయలో నుంచి నువ్వు బయట పడుతున్నప్పుడు, ఈ పాకా లోయలో నుంచి నువ్వు బయటకు వస్తున్నప్పుడు, ఖాళీ చేతులతో ఉత్తి గోనె సంచులతో నువ్వు బయటికి రాము. కానీ ఏవో సంథింగ్, కొన్ని బహుమానాలతో దేవుడిని బయటకు తీసుకొస్తున్నాడు. ఏదో ఒక సూపర్ న్యాచురల్, ఒక ఫుల్ఫిల్నెస్ తో దేవుడు బయటకు తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా. బైబిల్ మొత్తంలో 37 లోయలు మనం చూస్తాం. 37 లోయలు, 37 లోయలు మనం చూస్తాం. ఇప్పుడు ఈ 37 లోయల గురించి నేను మొదలు పెట్టాను అనుకోండి, ఆదివారం సాయంత్రం పెనమలూరు సర్వీస్ కూడా ఇక్కడ చేసుకుని మనం ఇంటికి వెళ్ళాలి. అన్ని 2 దినాలు పడుతుంది. 2 దినాలు పడుతుంది ఈ 37 లోయలు నేను మీకు చెప్పాలంటే. కాబట్టి 37 మైనస్ 7 టోటల్ చేయండి. 7 రావాలి, మైనస్ చేయండి. 30లో నుంచి నువ్వేం తీసేస్తే 7 వస్తుంది. దేవునికి స్తోత్రం. 30 మైనస్ 7 అంతేనా? 37 లోయలు ఉన్నాయి. ఇప్పుడు మనకి 7 లోయలు చెప్పుకోవాలి. 30 తీసేయాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఓకే, 37 కదా, 30 ఎగరగొట్టేద్దాం ఈ రాత్రి. వింటానంటే చెప్పండి, 2 రోజులు పడుతుంది. ఈ 30 ఎగరగొట్టేస్తే 7 లోయలు ప్రస్తుతానికి ఈ రాత్రి నేను మీకు చెప్పడానికి పరిశుద్ధాత్మ నన్ను సిద్ధపరిచి పంపాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునగాక. ఈ 30 తీసేద్దాం, ఈ 30 లోయలను తీసేద్దాం. ఈ రాత్రి ప్రస్తుతానికి ఒక 7 లోయల గురించి మనం మాట్లాడదాం. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, బాకా టు బెరాకాలోనికి నా దేవుడు 7 లోయలు ముగిసేలోపు నిన్ను పంపించబోతా ఉన్నాడు. ఆత్మ సంబంధంగా మనం బాకా నుండి బెరాకాలోకి మనం అడుగు పెట్టబోతా ఉన్నాం. అది క్రియారూపకం దార్చి రానున్న దినాల్లో నిన్ను అలానే బాకాను దాటించి నిన్ను బెరాకలోకి తీసుకెళ్తుంది. కానీ అదృశ్యమైన దేవుడు ఈ రాత్రి మీరు చూడాలి, ఈ 7 లోయలు చెప్పి ముగించే లోపులే నువ్వు బాకా నుండి నీకు బెరాకాకు ప్రమోషన్ రాబోతా ఉంది. ఈ మాట మాత్రం మర్చిపోవద్దు. బాకా నుంచి నా దేవుడు నన్ను బెరాకాకు పంపబోతా ఉన్నాడు. కన్నీటి లోయలో నుంచి నా దేవుడు ఆశీర్వాదాలు అనగా దీవెన లోయలోనికి నా దేవుడు పంపబోతా ఉన్నాడు. అంటే ఉట్టి చేతులతో నేను బయటికి రాను, నేను సంథింగ్ కొన్ని బహుమానాలు పట్టుకునే దేవుడు బాకా నుంచి నన్ను బయటికి తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా.
మొదటి లోయని మనం చూస్తే ఆదికాండం 14వ అధ్యాయం 10వ వచనం మీరు చదవద్దు, జస్ట్ అలా తెరిచి మీరు చూడండి, నేను చెప్తున్న మాటలు అక్కడ కనబడతాయి. ఆదికాండం 14:10 వచనంలో షిత్తీం లోయ, షిత్తీం వ్యాలీ గురించి నేను రాత్రి మొదటి లోయ గురించి నేను మీతో మాట్లాడడానికి పరిశుద్ధాత్మ నన్ను సిద్ధపరిచి నడిపించారు. షిత్తీము లోయ. ఈ షిత్తీము లోయలో ఒక 9 మంది రాజులు 2 గ్రూపులుగా డివైడ్ అయి అక్కడ ఒక యుద్ధ పంక్తులని అక్కడ నెరవేర్చారు. భయంకరమైన యుద్ధము షిత్తీము లోయలో జరుగుతూ ఉంది. ఆ షిత్తీము లోయలో ఆ యుద్ధం జరుగుతూ ఉండగా ఈ సొదొమ గొమొర రాజులు ఏమైపోయారంటే, ఆ రాజుల యొక్క పోరాటానికి, ఆ రాజుల యొక్క యుద్ధానికి ఈ సొదొమ గొమొర రాజులు ఓడిపోయారు. ఈ రాజులు ఓడిపోయారు. ఇక రాజులు ఓడిపోతున్నారని వీరు గమనించి ఈ షిత్తీము లోయలో నుంచి వారు పరిగెడుతూ ఉన్నారు. ఈ సొదొమ గొమొర రాజులు రన్ చేస్తున్నారు, పరిగెడుతున్నారు. శత్రువుల దాటికి తట్టుకోలేక, ఆ ఇతర రాజుల యొక్క యుద్ధానికి తట్టుకోలేక ఈ సొదొమ గొమొర రాజులు పరిగెడుతూ ఆ షిత్తీము లోయలో కొన్ని గుంటలను కనుక్కున్నారు, కొన్ని గోతులను కనుక్కున్నారు. అక్కడ రాయబడి ఉంది ఆదికాండం 14:10లో, అక్కడ మట్టి కీలు గుంటలు అని చూడండి, ఒకసారి చదవండి, ఒక్క ముక్క చదవండి. మట్టి కీలు గుంటలు ఏముంది అక్కడ? విస్తారమైన మట్టి కీలు గుంటలు ఉండేను. చాలు, విస్తారమైన మట్టి కీలు గుంటలు ఉండేను. షిత్తీము లోయలో మట్టి కీలు గుంటలు ఉన్నాయట. ఆ మట్టి కీలు గుంటల్ని సొదొమ గొమొర రాజులు గమనించారు. వారు యుద్ధమునకు భయపడి వారు ఓడిపోయామని గ్రహించి వారు పరిగెడుతూ ఆ షిత్తీము లోయలో మట్టి కీలు గుంటల్ని గమనించారు. ఇంతకీ మట్టి కీలు గుంటలు ఎందుకనే షిత్తీము లోయలో ఏర్పడ్డాయి? కొన్ని వేల సంవత్సరాల క్రితం, 4000 సంవత్సరాల క్రితం, మీరు చాలా జాగ్రత్తగా వినండి. నోవా టైంలో జలప్రలయం వచ్చినప్పుడు భయంకరమైన పశువులు, భయంకరమైన మనుషులు చాలా కోట్లలో చనిపోయారు. చాలామంది చనిపోయి ఆ షిత్తీము లోయలోకి దిగిపోయి మనుషులు, జంతువులు, చెట్లు అన్ని రకరకాలుగా అన్నీ చనిపోయి ఆ షిత్తీము లోయలో ఒక రసాయన పదార్థాలను అవి ఏర్పాటు చేశాయి. ఆ చెత్తంతా, కుళ్ళంతా కూడా ఒక రసాయనాన్ని విడుదల చేశాయి. ఒక రసాయనం విడుదలయ్యింది. అదొక ప్రాసెస్ అక్కడ జరిగింది. ఆ నోవా టైంలో ఆ చనిపోయిన శవాల్లో నుంచి, చనిపోయిన జంతువుల్లో నుంచి, ఆ చెట్లలో నుంచి ఒక భయంకరమైన రసాయనాలు స్ప్రెడ్ అయ్యి ఆ మట్టి కీలు గుంటలుగా ఏర్పడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మట్టి కీలు గుంటల్ని మనం ఏమని పిలవచ్చు అంటే ఇంధనాలు, అంటే పెట్రోలియం దొరికిన ఆ లోయ అది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సొదొమ గొమొర రాజులు షిత్తీము లోయలో పెట్రోల్ని కనుగొన్నారు, ఇంధనాల్ని కనుగొన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొన్ని వేల సంవత్సరాల క్రితము ఆ మనుషులు, ఆ జంతువులు, ఆ చెట్లలో నుంచి ఆ విపత్తు అయినటువంటి ఆ రసాయనాలు పెట్రోలుగా, ఇంధనాలుగా మారి మట్టి కీలు గుంటలుగా షిత్తీము లోయలో మారిపోయిన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి, చేతుల పైకి ఎత్తి దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఆ సొదొమ గొమొర రాజులు ఆ షిత్తీము లోయలో ఒక నూతనమైనది కనుగొన్నట్లుగా దేవుడి రాత్రి మీతో మాట్లాడబోతా ఉన్నారు. మొట్టమొదటి పెట్రోల్ నా దేవుడే కనుగొన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్లో షిత్తీము లోయలో ఇంధనాలకు సంబంధించి, పెట్రోలియంకు సంబంధించి మట్టి కీలు గుంటలని ఈ సొదొమ గొమొర రాజుల్ని కనుక్కున్నారు. నేను చెప్తున్నాను, ఈ షిత్తీము లోయలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ లోయలను నశించవు గాని ఒక నూతనమైన క్రియను మీరు కనుగొనబోతున్నారు. యేసు నామములో ఒక నూతనమైన క్రియలు మీరు ఎదుర్కోబోతున్నారు. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఈ షిత్తీము లోయలో మీరు భయపడవలసిన అవసరం లేదు. ఒక నూతనమైన క్రియ నీ పిల్లల కొరకు నువ్వు కనుగొనబోతా ఉన్నావు. ఒక నూతనత్వము నువ్వు చూడబోతా ఉన్నావు. యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా.
అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ షిత్తీము లోయలో మట్టి కీలు గుంటలు ఉన్నట్లు సొదొమ గొమొర్రా రాజులు కనుగొన్నట్లుగా ఏదో ఈ లోయలో నువ్వు నూతనమైన దానిని కనుగొనబోతున్నావు. అయితేనంట ఈ సొదొమ గొమొర్రా రాజులు ఆ యొక్క శత్రువుల రాజులకి భయపడి పారిపోతూ ఈ షిత్తీము లోయలో ఇరుక్కుపోయారు. కానీ ఐ ప్రొఫెసైజ్, నేను ప్రవచిస్తున్నాను, ఈ లోయలో నేను ఈ రాత్రి ఇరుక్కుపోకుండా దేవుడు కాపాడునుగాక. ఎంతమంది ఆ లోయలో ఇరుక్కుపోవుని గాక, ఎవరి కాలు జారి స్లిప్ అయి పడిపోనివు గాక. కానీ నేను యేసు నామములో ఈ లోయలో మనం ఇరుక్కుపోకుండా ఒక నూతనమైన క్రియను మనం కనుగొనబోతా ఉన్నాం. ఒక నూతనమైన ఆశీర్వాదాన్ని కనుగొనబోతా ఉన్నాం. ఒక నూతనమైన క్రియ నీ కొరకు, నీ కుటుంబం కొరకు విడుదలవ్వబోతా ఉంది. హల్లెలూయా. ఇతరులు ఈ షిత్తీము లోయలో ఇరుక్కుపోవచ్చు, ఇతరులు షిత్తీము లోయలో నశించిపోవచ్చు, ఇతరులు షిత్తీము లోయలో పడిపోవచ్చు, ఇతరులు షిత్తీము లోయలో కృంగిపోవచ్చు. కానీ ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో నేను ప్రవచిస్తున్నాను, అపోస్తలిక్ సంఘం ఈ షిత్తీము లోయలో ఇతరులు ఇరుక్కుపోయినట్లుగా నీవు ఇరుక్కుపోవు. యేసు నామములో నీవు నూతనమైనది కనుగొనబోతా ఉన్నావు. నూతనమైన క్రియ నువ్వు చూడబోతావమ్మా. హల్లెలూయా. పక్కన వారికి చెప్పండి, ఇద్దరిని ముట్టి చెప్పండి, ఈ షిత్తీము లోయలో నువ్వు ఇరుక్కుపోవు, ఈ షిత్తీము లోయలో నువ్వు నూతనమైనది కనుగొనబోతున్నావని చెప్పండి. హల్లెలూయా. ఈ షిత్తీము లోయలో ఎవ్వరు ఇరుక్కుపోరు యేసు నామములో. సొదొమ గొమొర్రా రాజులు ఇరుక్కుపోయినట్లుగా, లేదంటే ఇంటి పక్కన వారు, ఇంటి వెనక వారు, ఇంటి పైన వారు, ఇంటి కింద వారు ఇరుక్కుపోయినట్లుగా నీవు ఎన్నటెన్నటికి ఇరుక్కుపోవు యేసు నామములో. నీవు నూతనమైన క్రియను ఖచ్చితంగా నువ్వు కనుక్కోబోతా ఉన్నావు. నీవు ఈ షిత్తీము లోయలో, ఈ షిత్తీం వ్యాలీలో నీవు నశించవు. ఈ లోయ గుండా వెళుతున్న ప్రతి ఒక్కరు నూతనమైన కార్యాన్నే వెలికి తీయబోతున్నారు యేసు నామములో. హల్లెలూయా. మిమ్మల్ని రెండవ లోయలోనికి నేను తీసుకుని వస్తున్నాను. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 23వ వచనములో అక్కడ ఎష్కోల్ వ్యాలీ, ఎష్కోల్ లోయ మనం చూస్తా ఉన్నాం. జస్ట్ చూడండి చాలు, చదవద్దు. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 23వ వచనములో ఎష్కోల్ లోయను మనం చూస్తా ఉన్నాం. ఈ లోయలో జరిగిన సందర్భాన్ని నేను చెప్తున్నాను, నా వైపు తిరిగి చూడండి. మోషే 12 మంది గోత్ర కర్తలని, 12 మందిని మోషే వేగు చూడటానికి వాగ్దాన దేశానికి పంపించారు. అక్కడ జనం ఎలా ఉన్నారు, అక్కడ మనుషులు ఎలా ఉన్నారు, అక్కడ దేవుడు మనకి ఇవ్వబోయేటువంటి స్వాస్థ్యాలు ఎలాగున్నాయి అని ఆ దైవజనుడు పంపాడు. అయితే 10 మంది రాంగ్ ఇన్ఫర్మేషన్ పట్టుకుని వచ్చారు. ఇద్దరు మాత్రమే ఒక ధైర్యము కలిగేటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుని వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఈ ఎష్కోల్ లోయలో జరిగిన సందర్భాన్ని రాత్రి మీకు చెప్తున్నాను. 12 మంది వెళ్ళారు, కానీ ఎక్కువ మోతాదులో చెడ్డ సమాచారం చెప్పేవాళ్ళే ఉన్నారు. మీలో కూడా, చర్చిలో మీలో కూడా ఎక్కువ శాతం చెడ్డ సమాచారాన్నే మోసుకు వెళ్తూ ఉంటారు. మంచి సమాచారం 1 or 2 or 3 or 10 పీపుల్స్ మాత్రమే ఉంటారు. ఎక్కువ ప్రజలు, ఎక్కువ మెజారిటీ ఎవరికి ఉందంటే చెడ్డ సమాచారం మోసుకెళ్ళే వాళ్ళకే ఉంది ఎక్కువ మెజారిటీ. ఈ చర్చే కాదు, ప్రతి సంఘములో, ప్రతి చర్చ్లో, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి సంఘములో, లేదా ఈ భూమి మీద ఉన్న ప్రతి సంఘములో, లేదా ఈ భూమి మీద ప్రపంచములో జీవిస్తున్న ప్రతి ఒక్క మానవుల్లో కూడా ఎక్కువ మెజారిటీ చెడును మోసుకెళ్ళేవారే, చెడ్డ సమాచారాలు తీసుకొచ్చేవారే, చెడ్డగా క్రియలు జరిగించేవారే ఎక్కువగా ఉన్నారు. కానీ మంచి సమాచారాన్ని విడుదల చేసేవారు 2 మాత్రమే ఉన్నారు. బైబిల్లోనే కాదు, వ్యక్తిగత జీవితాల్లో కూడా అలానే ఉంది పరిస్థితులు. ధైర్యపరిచేవారు కొంతమందే,
ధైర్యం మాటలు చెప్పేవారు కొంతమందే, కానీ నిరాశపరిచేవారు, చెడ్డ సమాచారాలు మోసుకెళ్ళి వెళ్ళేవారు, నిరాశలోనికి నడిపించేవారు, నిరాశలో నడిచేవారు చాలామంది ఉన్నారు. ఈ రాత్రి మీ పొజిషన్, మీ స్టైల్ మారాలి. చెడ్డ సమాచారానికి న్యాయం బాగానే జరుగుతుంది, బయట బాగా న్యాయం చేస్తున్నారు చెడ్డ సమాచారాలు మోయటానికి. నువ్వు వెళ్ళి ఆ ప్లేస్ను కంప్లీట్ చేయని అవసరం లేదు. మంచి సమాచారాలు మోసుకెళ్ళి ఒక ఇంధనాలుగా, సాధనాలుగా మీరు ఉండడానికి ఇష్టపడండి. ఎందుకంటే మంచికి ప్రజలు ఎంతమంది ఉన్నారు? 2 మాత్రమే, 2% మాత్రమే ఉంది మంచికి మెజారిటీ. కానీ చెడ్డకి 10% ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. దయచేసి చెడ్డవారితో, చెడ్డ సమాచారముతో, నిరాశలతో ఫ్రెండ్షిప్ చేయొద్దు అని చెప్పండి. పక్కన వారితో చెడ్డ సమాచారంతో ఫ్రెండ్షిప్ చేయొద్దు అని చెప్పండి. మరి ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి? మంచి సమాచారములతో ఫ్రెండ్షిప్ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎందుకంటే చెడ్డ సమాచారానికి చాలామంది చేతులు కలిపి దానిని బాగా సాటిస్ఫాక్షన్ చేస్తున్నారు. నువ్వేమి చెడ్డ మీద నువ్వేమి వినయ విధేయతలు చూపించాల్సిన అవసరం లేదు. ఏమన్నా నువ్వు జాలి, వినయ విధేయతలు ఏమన్నా చూపించాలంటే అది మంచి మీద చూపించండి. ఎందుకంటే మంచికి ఎక్కువ ఫ్రెండ్స్ లేరు, 2% ఫ్రెండ్సే ఉన్నారు. అయినప్పుడు కూడా మంచి స్ట్రాంగ్గా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. మంచి అంటుంది చెడ్డ సమాచారం నీకు 10% బలగం ఉంటే నాకు 2% ఉంది, నేను కాదనట్లేదు. కానీ 10% బలము నీకు ఉన్నా, మాకు 2% ఉన్నా, నీకు ఎక్కువ పర్సెంట్ మెజారిటీ ఉన్నా, మాకు తక్కువ ఉన్నా, ఏ నాటికైనా నిజమే గెలుస్తుంది. మంచి స్ప్రెడ్ అవుతుంది, మంచి నిలబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఈ ఎష్కోలు లోయలో ఏం జరిగిందంటే 10 మంది అక్కడ వారు ఉన్నత దేహులని చెప్తూ ఉన్నారు, వారు రాక్షసుల వంటి వారని చెప్తూ ఉన్నారు. వారితో మనం గెలవలేమని చెప్తున్నారు, వారి జీవితంలో మనం అడుగు పెడితే మనం చంపుతారని చెప్తున్నారు. అయితే తిరిగి మనం ఐగుప్తుకు ప్రయాణమే వెళదామని ఈ 10 మంది చెడ్డ సమాచారం అందిస్తూ ఉన్నారు. కానీ ఈ 2 ఉన్నారు చూసారా, మనకి దేవుడు వాగ్దానము చేశాడు. మనము ఖచ్చితంగా ఉన్నత దేహులను మనము చంపి మనము వాగ్దానమును స్వతంత్రించుకోబోతా ఉన్నామే యేసునామములో. ఈ 2 మాత్రమే బలమైన వర్డ్స్, బలమైన మాటలు విడుదల చేయడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కాలేబ్ అండ్ యెహోషువాలు బట్టలను చింపుకొని, ఈ కాలేబు యెహోషువాలు బట్టలను చింపుకొని, మీకు దండం పెడతాను, మాకు 2% బలము ఉన్నా, 10% చెడ్డ సమాచారానికి ఉన్నా, మీరు 10%లోకి జాయిన్ అవ్వద్దు. 30 లక్షల మంది ప్రజలని వారు చేతులు మొక్కి ప్రతిమలాడుతున్నారు. ఇదిగో ఎన్నటికైనా ఈ మంచే గెలుస్తుంది, ఎన్నటికైనా ఈ సత్యమే గెలుస్తుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ 10% ఆ చెడ్డ వారి వైపు మీరు ఉండొద్దు. మాతో ఈ రాత్రి మీరు చేతులు కలపండి, మాతో ఈ సమయంలో మీరు చేతులు కలపండి. మనము ఖచ్చితంగా వారిని ఎదిరించడానికి దేవుడు కృపనివ్వబోతా ఉన్నాడు. ఎందుకని 2 అంత దమ్ము, అంత బలముతో చెప్తున్నారంటే, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక వీరిద్దరూ అటువంటి బలమైన మాటలు పలుకుతా ఉన్నారు. హల్లెలూయా. వాగ్దానము చేసేవాడు నమ్మదగిన వాడని నీకు నమ్మకం ఉంటే, నీవు కూడా ఈ రాత్రి చెడ్డ సమాచారాన్ని పలకకుండా, చెడ్డ మాటలు పలకకుండా మనిషిని విడుదల చేయడానికి ఇష్టపడు. నా దేవుడు నా వాగ్దానమును నెరవేర్చబోతా ఉన్నా, నేను గెలవబోతా ఉన్నాను, నేను జయించబోతా ఉన్నాను. నాకు స్వతంత్రం రాబోతా ఉంది, నాకు విడుదల రాబోతా ఉంది, నా వాగ్దానం నెరవేరబోతా ఉంది. వీరు ఎవరో తెలుసా? వీరు 2% మంచి సమాచారాన్ని తెచ్చిన వ్యక్తులు. వీరికి ఒకటండి, వీళ్ళకి కండ కావరం ఉండదు, గుండె బలం అంతకంటే లేదు, శరీర బలం అంతకంటే లేదు, కుల బలం, జనబలం ఇద్దరికి అంతకంటే లేదు. వీరుకున్న బలం ఏంటంటే యెహోవా చేసిన వాగ్దానం. ఆ వాగ్దానాన్ని బట్టి రెచ్చిపోయారు వీళ్ళిద్దరు. చాలామంది ఆ 10% కలిసి
ఆ 10% కలిసి ఆ ఎక్కువ మెజారిటీ ఉన్న ఆ చెడ్డ సమాచారాలతో కలిసి చాలామంది దేవుని వాగ్దానాలు నమ్మకుండా, దేవుడు చేసిన ప్రవచనాలు, దేవుడు చేసిన వాగ్దానాలు నమ్మకుండా చాలామంది ఈ ఎష్కోలు లోయలో చాలామంది సతమతమైపోతున్నారు. ఎష్కోలు లోయ దేనికి సమాచారంగా ఉందంటే ఈ ఇద్దరు మాత్రము ఎష్కోలు లోయలో నుంచి ఈ ఇద్దరు మాత్రము ఇదిగో దానిమ్మ పండ్లు గెల తీసుకొస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంజూరపు గెలలు పట్టుకొని వస్తున్నారు. అంతేకాదు ద్రాక్ష రసము లేదా ద్రాక్ష రసపు గెలలను వారు తీసుకొని మోషే వద్దకు వచ్చారు. మనము ఖచ్చితంగా జయిస్తాం. ఇదిగో చూడండి దానిమ్మలు ప్రేమకు సాదృశ్యం. ఇదిగో చూడండి అంజూరములు, ఇది కృపకు సాదృశ్యం. ఇదిగో చూడండి ద్రాక్ష గెలలు, ద్రాక్ష లేదా ద్రాక్ష రసములు, ఇది దేవుని పరిపూర్ణమైన అభిషేకమునకు పరిపక్వతకు సాదృశ్యం. మనము ఖచ్చితంగా గెలిచి తీరుతాం. ప్రేమతో మనము జయించబోతా ఉన్నాం, కృపతో జయించబోతా ఉన్నాం, టోటల్గా పరిశుద్ధాత్మ శక్తితో మనం జయించబోతా ఉన్నాం. ఈ 3 ఫలాలు మీరు 3 ఫలాలు మైండ్లో పెట్టుకోండి. వారు దానిమ్మలు తీసుకొచ్చారు, అంజూరాలు తీసుకొచ్చారు, ద్రాక్ష గెలలు తీసుకొచ్చారు. దానిమ్మలు ప్రేమకు సాదృశ్యముగా, అంజూరములు కృపకు సాదృశ్యముగా, ద్రాక్షాలు యెహోవాను సంతోష పెడతాయట. ద్రాక్షాలు ఇది పరిపూర్ణమైన పరిశుద్ధతకు వినయ విధేయతలకు సాదృశ్యముగా ఉన్నది. వారిద్దరు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మన దేవుడు వాగ్దానము చేశాడు గనక మనము ఖచ్చితంగా సాధిస్తాం. మొదటి లోయ షిత్తీము లోయ. ఆ లోయలను నూతనమైనది కనుగొనబోతా ఉన్నావు. 2వ లోయ ఎష్కోలు లోయ. ఈ లోయలోను ఖచ్చితంగా నీ వాగ్దానము నెరవేర్చబడటం చూడబోతా ఉన్నావు. నీ వాగ్దానములను పొందుకోబోతా ఉన్నావు. ఈ లోయ దేనికి సాదృశ్యం అంటే నీ వాగ్దానములు పొందుకునే లోయ ఇది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ యొక్క ఎష్కోలు లోయలను భయపడాల్సిన అవసరం లేదు. ఐ రిసీవ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యముని రిసీవ్ చేస్తున్నాను. I receive God's promises. నీ దేవుని వాగ్దానములను రిసీవ్ చేసుకుంటున్నాను. నేను వాగ్దానముని లోయలో పొందుతున్నాను. ఖచ్చితంగా ఉన్నత దేవులను మా కుటుంబం జయించబోతా ఉంది. ఖచ్చితంగా దేవుడు మాకు ఇచ్చిన మాట దేవుడు మా జీవితంలో నెరవేర్చబోతా ఉన్నాడు. ఈ లోయలో మీరు నశించరు. యేసు నామములో మీ వాగ్దానములను మీరు పొందబోతున్నారు. యేసు నామములో. హల్లెలూయా. ఇక 3వ లోయ ఏలా లోయ, ఏలా వ్యాలీ, ఏలా లోయ. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనములో మీరు చదవద్దు కానీ, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం మీరు చదవద్దు కానీ, అక్కడ సౌలు ఇజ్రాయేలు ప్రజలు అక్కడ ఉన్నటువంటి యుద్ధ నైపుణ్యములో ఉన్నటువంటి వారు అందరూ కూడా యుద్ధ పంక్తులను తీర్చుచున్నారు. ఏలాలో అక్కడ మీకు ఆ పేరు కనపడితే చాలు, 17 జస్ట్ 3లో. ఇక నా వైపు చూడండి. ఆ లోయలో ఏం జరిగిందంటే, ఈ గొల్లియాతు ఉన్నాడు చూసాడండి. గొల్లియాతు ప్రతిరోజు ఇజ్రాయేలు ప్రజల్ని రెచ్చగొడుతున్నాడండి, భయపెడుతున్నాడు. మీరు శివుని ఎత్తురు మీకుంటే, మీరు ఒక్కరు మగవారుంటే నా మీదకి యుద్ధానికి రండి, నా మీదకి దాడికి రండి, చూసుకుందామని ఒక్కొక్క మాట ఇజ్రాయేలు ప్రజలకి రోషాన్ని తెస్తుంది. కానీ వారు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. రాజుతో సహాయము, సౌలు రాజుతో సహనము, రాజుతో పాటుగా అందరూ పిరికివారుగా మగ్గిపోతూ ఉన్నారు. వాడి మాటలకి ఉద్రేకం వస్తుంది, వారి మాటలకి కోపం వస్తుంది, కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ గొలియాతు చూస్తే 11 ఫీట్స్ల ఎత్తులో ఉన్నాడు. 11 ఫీట్స్ ఎత్తువాడు. చాలా ఎత్తుగా ఉన్నాడు. కానీ ఒక ఛాంపియన్ బాయ్, దేవునికి స్తోత్రం కలుగునగాక, ఒక ఛాంపియన్ బాయ్, ఏమో ఈ లోకంలో ఉన్న బూస్ట్ అండ్ హార్లిక్స్, బోర్న్విటాస్ ఈ తాగితే బలం వస్తుందో రాదో నాకైతే తెలియదు, కానీ దేవునికి స్తోత్రం కలుగునగాక. కానీ ఒక ఛాంపియన్ బాయ్ మాత్రము ఒక రాయి ఒడిసెలో నుండి తీసి ఆ యొక్క దానికి ఆ ఒడిసెలో చిక్కములో పెట్టి ఒక్క
ఒక్క షార్ట్ పిక్ అని దేవునికి స్తోత్రం కలుగునగాక. గొల్యాతు కుప్ప కూలిపోయినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ యుద్ధం జరిగింది ఆ యొక్క ఏలా లోయలో. ఈ లోయలో యుద్ధ పంతులు తీరుస్తున్నాడు. ఈ వీడు 11 ఫీట్స్ పైకున్నాడు, 11 ఫీట్స్ ఎత్తుగా ఉన్నాడు. వీడి ఒళ్ళంతా కవచం ఉంది. వీడి ఒళ్ళంతా కవచం ఉంది. ఎక్కడ దాడి చేయడానికి కత్తులతో కానీ బుల్లెట్స్తో కానీ ఎక్కడా వాడిని దాడి చేయడానికి లేకుండా వాడి ఒళ్ళంతా తల మీద నుంచి అరికాల వరకు ఒక కవచాన్ని వేసుకొని ఎంత పెద్ద దేహంతో నిలబడి కేకలు వేస్తూ ఉన్నాడు. కానీ వాడు ఒళ్ళంతా కవచం ఉన్నా ఇక్కడ మాత్రం కొంచెం ఓపెన్గా ఉంది. దేవునికి స్తోత్రం కలుగనే గాక. ఈ 4 సైడ్ హెడ్ ఉంది చూసారండి, ఈ హెడ్ కొంచెం ఇక్కడ ఖాళీగా ఉంది. ఇంకా వాడి శరీరం ఎక్కడా ఖాళీ లేదు. నా దేవుడు అనుకున్నాడు, వీడి 4 సైడ్ హెడ్ కొంచెం చాలు నాకు. దేవునికి స్తోత్రం కలుగనే గాక. నా బిడ్డలను గెలిపించడానికి వీడి నుదిటి మీద ఉన్న కొంచెం పాగం చాలని దేవుడు ఇదిగో ఆ దావీదుని ఎన్నుకొని ఒడిసెల నుండి రాయిని తీపించి చిక్కములో పెట్టి ఈ సిర్రి కొట్టమని దేవుడు మాట్లాడాడు. ఎప్పుడైతే వాడి నుదుటిగా రాయి తగిలిందో వాడు ముందుకు పడ్డాడు. ఫిజిక్స్ టీచర్స్ చెప్తారు ఏమని చెప్తారో తెలుసా? రాయి ఎప్పుడైనా నుదుటికి తగిలినప్పుడు వాడు వెనక్కి పడతాడని ఫిజిక్స్ మాస్టర్స్ చెప్తారు. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో, మీరు చదువుకున్న క్లాసుల్లో నేను విన్నాను. ఎప్పుడైనా రాయి 4 సైడ్ ఈ హెడ్కి తగిలినప్పుడు, 4 హెడ్కి తగిలినప్పుడు ముందుకు పడరట, వెనక్కి పడతారట. కానీ రాత్రి ఫిజిక్స్ ఓడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగనగాక. నిజమే రాయి ఆ నుదుటి మీదే తగిలింది, వెనక్కే పడాలి. కానీ దావీదు విసిరిన రాయి ద్వారా గొలియాతు చావలేదు. వెనక నుండి ఒక ఉన్నతమైన దేవుడు వాడిని తన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. వెనక నుండి ఉన్నతమైన దేవుడు వాడిని తన్నాడు. ముందు నుంచి దావీదు రాయి విసురుతుంటే వెనక నుంచి దేవుని హస్తం తనుదంటే వాడు ముందుకు పడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. రాయి విసిరేది నీవే గాని యుద్ధమునకు గెలిపించేది, యుద్ధమును చేసేది నా దేవుడే. నిలబడేది నీవే, యుద్ధము చేసేది ఆయన. రాయి విసిరేది నీవే, దానిని బలముగా పని చేయించేలా చేసేది నా దేవుడే. లేకపోతే ఆ రాయికి గెలిచాడు అనుకున్నారండి? ఆ రాయికి పడిపోయాడు అనుకున్నారా గొలియాతు? నో. అంత పెద్దవాడు చిన్న రాయితో ఎలా పడిపోతాడండి? దేవుడు వెనక నుండి తన్నాడు వాడిని. అలాంటప్పుడు దావీదు ఎందుకు నిలబడాలి? దావీదు ఎందుకు రాయి విసిరాడంటే దేవుడు అన్నాడు, మీరు యుద్ధ సన్నద్ధులై ఉండండి, యుద్ధాన్ని నేను చేస్తాను. నేను చాలాసార్లు చెప్పాను, మనం బిల్డప్ ఇమ్మంటాడు దేవుడు. ఇప్పుడు కూడా మన పరువు తీయడం దేవుడి ఇష్టం కాదు. నువ్వు యుద్ధ డ్రెస్ వేసుకొని బిల్డప్ ఇచ్చేలా నిలబడు. నేనే కత్తి ఊపుతాను. దేవునికి స్తోత్రం. నేనే యుద్ధం చేస్తాను. కానీ నీ యుద్ధ పంక్తిలో నుంచోవాలి. కొంతమంది అంటారు, ప్రభా యుద్ధం చేసేది నువ్వైతే నేను తినేసి హాయిగా పడుకుంటాలే అంటే దేవుడికి అది వద్దు, దేవునికి అది వద్దు. నువ్వే గెలిచావని జనమందరూ మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. భలే చేసావు యుద్ధం అని జనమందరూ నీకు అవార్డు ఇవ్వాలి. భలే మాట్లాడావని జనం నీకు అవార్డు ఇవ్వాలి. భలే ఓడించావని జనం నీకు అవార్డు ఇవ్వాలి. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు దావీదుకు 10,000 అంటే దేవుడు దావీదుకి వచ్చే ఘనతను బట్టి మురిసిపోయాడు. మీకు ఆ విషయం చెప్పనా? మిమ్మల్ని తిని పడుకోబెట్టే దేవుడు కాదు, మిమ్మల్ని ఘనపరిచే దేవుడు నా దేవుడు. మీరేమీ చేయనక్కర్లేదు. ఈ రోజున యుద్ధ పంక్తులు మీరు నిలబడి ఉండండి. వెనక నుండి నీ శత్రువుని నా దేవుడు కొట్టబోతా ఉన్నాడు. ఆయన బాహువుని శత్రువుని అల్లాడింపజేయబోతా ఉంది. ఆయన బాహువు రాత్రి చాపబోతా ఉన్నాడు. వెనక నుంచి గొలియాతు తల మీద దేవుని హస్తము బలముగా తగలబోతా ఉన్నది. హల్లెలూయా. దెబ్బెమ్మటి ఫిజిక్స్ ఓడిపోయింది, దేవుడు గెలిచాడు. ఈ లోకములో సమస్తం ఓడిపోబోతుంది. నా ప్రభు నిన్ను గెలిపించబోతా ఉన్నాడు. యుద్ధమును నా ప్రభు చేయబోతా ఉన్నాడు. ఈ ఏలా లోయలోనూ నశించవు కానీ గొలియాతులు కుప్ప కూలిపోబోతున్నారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరెవరైతే శత్రువు యొక్క సవాలు లోయలో ఉన్నారో, అది ఏలా లోయ భయాందోళనకు గురి అయి నిలబడి ఉన్నారు. నీ జీవితంలో భయము అలుముకుంది, నీ కుటుంబంలో భయము అలుముకుంది. అది ఏ రకమైన భయము కానివ్వండి, నువ్వు ఏలా లోయలో ఉన్నావని దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడు. నీ భయమును తొలగించి, ఓ గొలియాతుని సంహరించి నీకు విజయం
విజయమును లేదా నీకు ఘనతని తెచ్చేదాకా నా ప్రభు నిద్రపోడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలును కాపాడు వాడు కునుకక నిద్రపోక, నీ చేతిలో నా దేవుడు ఘనతను పెట్టేదాకా, నీ చేతిలో నా దేవుడు విజయాన్ని పెట్టేదాకా వెన్ను కంచె వేయుడు యేసు నామములో. ఈ ఏలా లోయలో నీకు ఘనత రాబోతా ఉంది. మొదటి లోయ షిత్తీము లోయలను నూతనమైంది కనుగొనబోతా ఉన్నాం. తర్వాత లోయ మైక్లో చెప్పండి, నేను అడిగేది మైక్లో చెప్పండి, ఆన్ చేసి, ఎందుకంటే సరిగ్గా వినపడాలి. చెప్పు. సెకండ్ లోయ ఎష్కోలు. ఈ ఎష్కోలు లోయలో ఏం జరగబోతా ఉంది? వాగ్దానాలన్నీ నెరవేరబోతా ఉన్నాయి. క్రొత్త వాగ్దానాలు పొందుకోబోతా ఉన్నారు. ఈ ఏలా లోయలో, ఈ మూడవ లోయలో ఏం జరగబోతుందంటే, నిన్ను భయపెట్టేవాడు, నీ మీదకి యుద్ధానికి వచ్చేవాడు పూర్తిగా నేల మట్టములు కలిసిపోబోతా ఉన్నాడు. సంహారము వాడికి జరగబోతా ఉంది. ఈ ఏలా లోయలో గొలియాతు గెలవడు, తన బిడ్డలు గెలవబోతా ఉన్నారు. దేవుడు ఆ కృప తన బిడ్డలకు ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నాలుగవ లోయ దర్శనపు లోయ, విజన్ వ్యాలీ, దర్శనపు లోయ. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం జస్ట్ అలా చూడండి చాలు. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం జస్ట్ అలా చూడండి చాలు. దర్శనపు లోయ అని రాయబడిన మాట మనం అక్కడ చదువుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆంధ్ర తల్లిదండ్రులకి ఏ పిల్లలు పుడతారు? ఆంధ్ర తల్లి, ఇంకా నాకు వేసి చూడండి, అయిపోయింది తిప్పింది. ఆంధ్ర తల్లిదండ్రులకి ఏ పిల్లలు పుడతారు? కేరళ తల్లిదండ్రులకి ఏ పిల్లలు పుడతారు? అస్సాం తల్లిదండ్రులకి ఏ పిల్లలు పుడతారు? జార్ఖండ్ తల్లిదండ్రులకి ఏ పిల్లలు పడతారు? మరి మన దర్శనపు తండ్రికి దర్శనము కలిగే బిడ్డలే పుట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ రాయబడిన మాట దర్శనపు లోయ. నీవు నిజముగా దేవుని కూతురివి, దేవుని కొడుకువైతే ఆయన దర్శనము కలిగిన దేవుడు, ఆయన దర్శనపు ఒక ప్రవక్త. మీరందరూ కూడా దర్శనములు కలిగిన వ్యక్తులుగా ఈ లోయలో మారబోతా ఉన్నారు. దర్శనములు కలిగిన వ్యక్తులుగా మీరు మారబోతా ఉన్నారు. యోవేలు ప్రవచన గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. నీ పిల్లలు ప్రవచిస్తారు, మీ వృద్ధులు కలలుగంటారు, మీరు అన్య భాషలు మాట్లాడతారు. మీ మీదకి దేవుని ఆత్మ రాపోతా ఉంది. అంత్య దినాల్లో అందరి మీదకి ఆత్మ, అంత్య దినాల్లో దర్శనాలు చూస్తారు, అంత్య దినాల్లో ప్రవచనాలు మాట్లాడతారు, అంత్య దినాల్లో భాషలకు అర్థాలు చెప్తారు, అంత్య దినాల్లో రహస్యములను వెలుగు తీస్తారని యోవేలు ప్రవక్త మాట్లాడాడు. నా దేవుడు దర్శనము కలిగిన దేవుడు. ఆయనకు పుట్టిన పిల్లలు, ఆయన పిల్లలుగా పిలువబడుతున్న అపోస్తలిక సంఘము దర్శనము కలిగిన సంఘముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. గొప్ప దర్శనాలు కలిగి ఉండాలి. మనం ఏం కలిగి ఉండాలి? దర్శనాలు కలిగి ఉండాలి. ఇక్కడ దర్శనం లేని పిల్లలు చాలా మంది ఉన్నారు. ఇక్కడ దర్శనము లేక చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఈ రాత్రి ఒకవేళ నువ్వు దర్శనపు లోయ గుండా వెళ్ళకపోతే దయచేసి రాత్రి లోయలోనికి నువ్వు రావాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోయ గుండా కూడా నువ్వు ప్రయాణము చేయవలసిన అవసరం ఉంది. దర్శనపు లోయ గుండా మీరందరూ ప్రయాణము చేయుదురుగాక. గొప్ప దర్శనాలు నీకు కలుగునుగాక. మీరేమీ తెరవద్దు, నా వైపు చూడండి. కానీ హబక్కూకు గ్రంథములో 2వ అధ్యాయం 3వ వచనములో ఈ దర్శనపు నెరవేర్పు నియామక సమయములో జరుగును, నిర్ణయ సమయములో దర్శనాలు జరుగునని హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనములో రాయబడి ఉన్న మాట. నీవు గొప్ప దర్శనము కలిగి ఉంటే నా దేవుడు ఆ దర్శనం నెరవేరే సమయాన్ని దేవుడు లెక్కించబోతా ఉన్నాడు. నీవు ఈ రాత్రి గొప్ప దర్శనాన్ని కలిగి ఉండాలి. ఆ దర్శనం నెరవేరే కాలంలోనికి దేవుని తీసుకెళ్ళబోతా ఉన్నాడు. ఆ దర్శనము నెరవేరే కాలంలోనికి దేవుడిని తీసుకెళ్ళబోతా ఉన్నాడు. 2 చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ దర్శనము నెరవేరే కాలంలోనికి మనం రాబోతా ఉన్నాం. ఫస్ట్ పక్కన వారి వైపు చూసి నీకు దర్శనం ఉందని అడగండి. ఏం చెప్పారు? ఒకవేళ ఉంది అని చెప్తే వారికి మాత్రమే మీరు ఏం చెప్తారంటే నీ దర్శన నెరవేర్పే కాలం వచ్చింది అని చెప్పండి.
కొంతమంది సైలెంట్గా కూర్చున్నారు, వాళ్ళు చాలా ఉగ్రవాదులతో సమానం. వాళ్ళకి ఎందుకంటే దర్శనం లేదు, వాళ్ళకి దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎందుకంటే దర్శనం లేకుండా వారు చర్చికి వస్తారు, దర్శనం లేకుండా వాక్యాలు చదువుతారు, దర్శనాలు లేకుండా వారు ఏదైనా చేయగలరు. కానీ దర్శనం ఉన్నవారైతే మీరు భయపడొద్దు. మీరు ఖచ్చితంగా ఈ లోయలో, ఈ దర్శనపు లోయలో ఖచ్చితంగా మీ దర్శనం నెరవేర్పును మీరు చూడబోతా ఉన్నారు. హల్లెలూయా. గిద్యోన్ని ప్రజలందరూ ఎలా చూశారు? పిరికివాడుగా చూశారు. కానీ దేవుడు గిద్యోన్ని పరాక్రమము కలిగిన బలాతుడిగా చూశాడు. ఇగో దావీదుని ప్రజలందరూ ఎలా చూశారు? గొర్రెల కాపరిగా చూశారు. కానీ దేవుడు దావీదుని ఇశ్రాయేలు దేశమునకు రాజుగా చూశాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ప్రజలందరూ యేసుక్రీస్తు ప్రభుని వడ్రంగి వాని కుమారుడిగా చూశారు, లేదా మరియా యోసేపుల కుమారుడిగా చూశాడు. కానీ దేవుడైన యెహోవా యేసు ప్రభుని రాజులకు రాజుగా, ప్రభువులకి ప్రభువుగా చూశాడు. అంతేకాదు, సౌలుని ప్రజలందరూ ఉగ్రవాదిగా చూశారు, నక్సలైట్గా చూశారు. కానీ యూదా గోత్రపు సింహము సౌలుని పౌలుగా, అలానే అపోస్తలుడిగా చూసింది. గట్టిగా మీరు చప్పట్లు కొడుతూ ఉండగానే, మీరు చప్పట్లు కొడుతూ ఉండగానే మీ దర్శనం నెరవేరబోతా ఉంది, మీ విజన్ నెరవేరబోతా ఉంది. మీ పిల్లల్ని నీకు ఇష్టమైతే, ఇంట్రెస్ట్ ఉంటే సావుకులుగా చూడండి, అపోస్తులుగా చూడండి, లేదా VVIPs లాగా చూడండి. వారికి ఉన్న అశ్రద్ధని మీరు చూడవద్దు, వారికి ఉన్న పిరికితనాన్ని చూడవద్దు, వారిలో ఉన్న లెగసీతనాన్ని చూడవద్దు. దయచేసి అవేమి చూడొద్దు, అవన్నీ కప్పుకుపోవాలి. నా దేవుడు గిద్యోన్లో పిరికితనాన్ని చూడలేదు, ఆయనలో ఉన్న పరాక్రమాన్ని నా దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం. నీవు దర్శనం కలిగిన కళ్ళతో నీ పిల్లల్ని నువ్వు ఎలా చూస్తే నీ పిల్లలు అలా మారబోతా ఉన్నారు. నా దేవుడు గిద్యోన్ని పరాక్రమము కలిగిన బలాతుడుగా చూశాడు కాబట్టి నిజంగానే పరాక్రమము కలిగిన బలాతుడుగా మారిపోయాడు. దావీదుని నా దేవుడు రాజుగా చూశాడు కాబట్టి నిజంగా రాజుగా మారిపోయాడు. దేవాది దేవుడు యెహోవా దేవుడు యేసు ప్రభుని రాజులకు రాజుగా, ప్రభుకి ప్రభుగా చూశాడు కాబట్టి అలా మారిపోయాడు. ఓ దేవుడు సౌలుని పౌలుగా చూశాడు కాబట్టి, అపోస్తలుడిగా చూశాడు కాబట్టి అలా మారిపోయాడు. నీ పిల్లలను నువ్వు ఎలా చూస్తే అలా మారతారు. చాయిస్ ఈజ్ యువర్స్. తల్లిదండ్రులారా మీకే వదిలేస్తా. నీ పిల్లల్ని నువ్వు చాతగానోళ్ళలాగా చూస్తే వాళ్ళు అలానే తయారవుతారు. నీ పిల్లల్ని చాతగానోళ్ళలాగా చూస్తే వాళ్ళు అలాగే తయారవుతారు. వేస్ట్ ఫెలో అంటున్నావా? నేను ఖచ్చితంగా నీ కూతురు వేస్ట్దే, నీ కొడుకు వేస్టే. ఎందుకంటే నీ మాటలు వారి జీవితంలో నెరవేరుతాయి, నీ చూపులు వారి జీవితంలో నెరవేరుతాయి. కాదు 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 కాదు. నీ పిల్లలు భయంతో ఉన్నప్పుడు నీ పిల్లల భుజం మీద చేసి నువ్వు చెప్పాలి. నీవు భయాందోళనకు గురవలసిన అవసరం లేదు. నువ్వు యూదా గోత్రపు సింహపు పిల్లవి, నువ్వు ధైర్యంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రవక్తవి, నువ్వు ప్రవక్తనివి, నువ్వు ఒక మిర్యాం, నువ్వు ఒక మోషే, నువ్వు ఒక పౌలువి. నీ పిల్లలతో నువ్వు అలా చూడాలి. నీ పిల్లలు ఒక గొప్ప విజన్తో చూడండి. ఒక లాయర్గా చూడండి, ఒక పోలీసుగా చూడండి, ఒక ఉన్నతమైన ఉద్యోగములు చేసే వ్యక్తులుగా, ఒక టీచర్స్గా చూడండి, ఒక జడ్జిగా చూడండి, ఒక సావుకునిగా చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీ పిల్లలు సావుకులు అవ్వాలన్న తపన నీలో ఉంటే, ప్రతిరోజు నీ పిల్లవాడు సావుకుడుగానే కనపడాలి. వాడు సావుకుడు, ఈమె సావుకురాలు. మీ విజన్ క్లియర్గా ఉండాలి. నువ్వు ఎలా చూస్తే నీ పిల్లలు అలా మారుతారు. నా సంఘాన్ని నేను ఎప్పుడు కూడా యోధులులాగా చూస్తాను. మేము పడిపోయిన వారం కాదు. ఎప్పుడు నా కన్నులు సంఘాన్ని ఎలా చూస్తాయంటే, సంథింగ్ మేము ఏదో చేస్తామంతే, సంథింగ్ ఈ భారతదేశానికి ఒక మూలమైపోతాం మేమంతే, సంథింగ్ ఈ భారతదేశాన్ని ఈ గిరిపురం ప్రజెంట్ ప్లేసుల నుంచి మేము పరిగెత్తిస్తాం, ఒక కెరటంలాగా లెగుస్తామంతే. దేవునికి స్తోత్రం కలుగనగా. భారతదేశాన్ని ముట్టడి వేసిన ప్రతి ఆకాశ మండల దురాత్మ శక్తుల్ని సంథింగ్ నా చర్చకు వచ్చే విశ్వాసులు లేదా నా పిల్లలు జయిస్తారని నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను. హల్లెలూయా. మీరు ఎప్పుడు పిరిగి వారిగానే చూడలేదు, ఎప్పుడు మీరు అనవసరమైన వారిగా చూడలేదు. ఎప్పుడు మిమ్మల్ని నిన్ను నా దర్శనములు యోధులుగా చూస్తాను, అనాయింటింగ్ పర్సన్స్గా చూస్తాను. మీరు ఎప్పుడు కూడా అభిషేకించబడే వ్యక్తులుగా నేను చూస్తాను. కాబట్టి చాలామంది ఆల్మోస్ట్ దేవుని ఆత్మను పొందుతూ ఉన్నారు.
నేను దేవుని ఆత్మను పొందిన వారు కూడా నా కన్నులతో చూస్తాను, వారు దేవుని ఆత్మను పొందుతూ వేల కోట్ల భాషలు మాట్లాడుతున్నట్లు నేను చూస్తాను. నేను నిజంగా తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని మీరు ఎలా చూస్తే వారు అలానే తయారవుతారు. దయచేసి మీరు నీ పిల్లల్ని రెండవ కోణముతో ఈ రాత్రి చూడటానికి ప్రయత్నం చేయండి. నీ పిల్లల్ని రెండవ కోణముతో చూడటానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ నీ పిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఉంటే వారు ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నట్లుగా మీరు ఊహించండి, లేదా మీరు అలాగనే మీరు చూడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ నీ పిల్లలు ఆత్మ లేని వారైతే నువ్వు వారిని ఆత్మ లేదు, ఆత్మ లేదు, ఆత్మ లేదు, ఆత్మ లేదు, నువ్వు ప్రయత్నం చేయట్లేదు, సరిగా చేయట్లేదు, నువ్వు సరిగా చేసినా ఎందుకు కావట్లేదని వారిని దూషించొద్దు, విమర్శించొద్దు. ఖచ్చితంగా యువర్ అనాయింటింగ్ పర్సన్, నువ్వు అభిషేకించబడిన వ్యక్తివి. దేవుని ఆత్మని మీదకి ఒక కెరటం లాగా దిగి రాబోతా ఉంది. నీవు నీ పిల్లల మీద మంచి పలుకు, నీ పిల్లల మీద ఒక దర్శనాన్ని పలుకు. నీ పిల్లలు రానున్న దినాల్లో భవిష్యత్తు కాలముల మారబోతా ఉన్నారే ఇస్తున్నాము. ఏ పిల్లల్ని తల్లిదండ్రులారా, తండ్రి నీ పిల్లవాడిని చేతగాని వాడిగా, ఏ తల్లి నీ పిల్లల్ని చేతగాని వారిగా చూడొద్దు. నీ పిల్లల చేతుల్లో లక్షల టర్న్ ఓవర్ చేసేవారిగా నీ పిల్లల్ని చూడండి, కోట్లు బదిలీ చేసేవారిగా నీ పిల్లల్ని చూడండి. ఒక ఉన్నతమైన అభిషేకం వారి మీద పని చేస్తున్నట్టుగా నీ పిల్లల్ని చూడండి. వారు పడుకున్నప్పుడు మీరు అలానే చూడండి, వారు లెగిచినప్పుడు అలానే చూడండి, వారు భోజనం చేస్తున్నప్పుడు అలానే చూడండి, వారు మంచులు తాగుతున్నప్పుడు అలానే చూడండి, వారు నీ ముందు అటు ఇటు తిరుగుతూ కదులుతున్నప్పుడు అలానే చూడండి, వారితో మాట్లాడేటప్పుడు మీరు అలానే చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా దేవుడు 4000 సంవత్సరాల క్రితము అదుగో మండుచున్న పొదలోనికి ఆ యొక్క పొద నడిమిన దిగి వచ్చి నత్తివాడైన మోషేని ఒక నాయకుడిగా దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం. ఒక శపించబడిన లేవీని నా దేవుడు ప్రధాన యాజకుడిగా చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగ నువ్వు ఎలా చూస్తే నీ పిల్లలు ఈ రోజు నుంచి అలా మారబోతా ఉన్నారు. చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ దర్శనం కలిగిన వ్యక్తులుగా ఉండాలి. నువ్వు చేసే వ్యాపారాన్ని ఆశీర్వదించబడిన వ్యాపారంగా చూడాలి. నువ్వు ఏ పని చేస్తున్నావో, నీకెంత జీతం వస్తుందో నాకు అనవసరం. ఆ జీతాన్ని నువ్వు మల్టిప్లికేషన్ చేసుకొని నువ్వు చూడాలి. నువ్వు చూసే చూపులోనే మార్పు ఉంది. దేవునికి స్తోత్రం. నువ్వు ఎలా చూస్తే దేవుడు అలా కార్యాలు చేస్తాడు. కంటికి కనబడని కార్యం, చెవులకు వినపడని కార్యం, హృదయమునకు గోచరమైన కార్యములు దేవుడు చేస్తూ ఉంటాడు. నీవు చూసేది సూపర్ న్యాచురల్ గ్రోతింగ్ నీ జీవితంలో చూడాలి. నీకుందక్కడ కొంచెమే, కానీ అది ఒక మల్టిప్లికేషన్ చేసుకుని అది ఎక్కువగాను ఉన్నట్లుగా ఊహించుకోవాలి. అయితే ఒక విషయాన్ని నేను పెనమలూరులో చెప్పాను, సంఘములో, అప్పర్ మిరాకిల్ అపోస్తుల సంఘములో నేను చెప్పాను. అయితే అదే విషయం ఇక్కడ చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒక సహోదరి ఇంటికి చుట్టాలు వచ్చారు, అనుకోకుండా బంధువులు వచ్చారు. బెల్లు కొట్టారు. బెల్లు కొడితే ఆమె ఆ డోర్ తీసింది, బంధువుల్ని ఆహ్వానించింది. ఏం లేదమ్మా బాగున్నావా అని పలకరించారు. మేము వెళ్ళిపోతామంటున్నారు, ఒక గంట ఉన్నారు, మేము వెళ్ళిపోతామంటే లేదు 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 మీరు భోజనం టైంకి వచ్చారు, నేను భోజనం చేస్తాను, తిని మీరు రిలాక్స్గా సాయంత్రం బయలుదేరండి అని ఆమె అంటుంది. వద్దులేమ్మా, నీకు ఎందుకు ఇబ్బంది, మేము వెళ్ళిపోతాం, ఎక్కడొకటి హోటల్లో తింటాంలే, వద్దు వద్దు అంటున్నారు వాళ్ళు. లేదు మీరు ఉండండి అంటుంది. ఆమెకు తెలుసు బియ్యం డ్రమ్లో బియ్యం లేవని ఆమెకి తెలుసు. అయినా ఉండండి నేను వండుతాను, చక్కగా తిని వెళ్తారు కానీ ఉండండి అంటుంది. వంటగదిలోనికి వెళ్ళింది. సరేనని ఏమి ఇబ్బందికి వాళ్ళు ఉండిపోయారు. వంటగదిలోనికి వెళ్ళి బియ్యం డ్రమ్ చూస్తే ఒక్క గింజ బియ్యం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వంటగదిలో అటు ఇటు తిరుగుతూ ఇప్పుడు నేను ఏం చేయాలి, నా ఇంటికి వచ్చిన అతిథులకి నేను కడుపు నిండా పెట్టి పంపించాలి, నా ఇంటికి వచ్చిన వారిని నేను చేతులు కడిగి పంపించాలి. ప్రభువాను కార్యం చేయి. ఇప్పుడు ఏదో ఒకటి జరగాలి అని ఆమె అనుకుంటుంది. ప్రభువాను కార్యం చేయని. మళ్ళా సెకండ్ బెల్ మోగింది. మరలా డోర్ తీయడానికి వెళ్ళింది. ఒక సహోదరి, హాయ్ సిస్టర్. హాయ్ అండి, ఏంటండి ఇలా వచ్చారంటే, గతంలో నువ్వు నాకు 10 కిలోలు బియ్యం ఇచ్చావమ్మా, నేను ఇవ్వలేకపోయాను, ఈ 10 కిలోల బియ్యం తీసుకోమని ఇచ్చింది. గట్టిగా చెప్పకూడదు. ప్రభు నామాన్ని కనపరచండి. నీవు నమ్మాలి, నీవు దర్శనం కనాలి. అక్కడ ఉండదు, అక్కడ జరగదు, కానీ నువ్వు జరిగినట్టు ఊహించాలి. ఆమె డ్రమ్ములో బియ్యం లేవని తెలిసిన వాళ్ళు ఉండమందంటే నా దేవుడు ఏదైనా చేయగలడన్న ఒక నమ్మకం. అదే రోజు ఆమె ఎందుకు తీసుకురావాలి?
10 కిలోల బియ్యం నిన్న ఇవ్వచ్చు కదా, మొన్న ఇవ్వచ్చు కదా, 10 రోజుల క్రితం ఇవ్వచ్చు కదా. అమ్మా ఇన్ని రోజులు అయిపోయింది, దయచేసి నాకు క్షమించండి అని 10 కిలోల బియ్యం ఇచ్చింది. చక్కగా మంచి ఫుడ్ అరేంజ్ చేసింది. మంచి ఫుడ్ అరేంజ్ చేసి వాళ్ళకి పెట్టి వారి కడుపు నిండా తింటే తృప్తి పొందితే వారిని సగౌరవంగా పంపించింది. నువ్వు దర్శనాన్ని చూడాలి, లేనిది ఉన్నట్టుగా నువ్వు కలగనాలి. లేనిది సపోజ్ దేవుని వాక్యం తెలియని వారు నీకు పిచ్చి పట్టిందంటారు. అయినా పర్లేదు నీకు పిచ్చి పట్టిందన్నా, మూర్ఖత్వములు ఉన్నావన్నా నువ్వు ఊహించు. లేనిది బైబిలే చెప్తుంది, నా దేవుడు లేనిది ఉన్నట్టుగా చేస్తాడు. ఆయనే లేనిది ఉన్నట్టుగా చేస్తే నువ్వెందుకు లేనిది ఉన్నట్టుగా ఊహించుకోలేవు? జస్ట్ ఇమాజినేషన్ చేసుకో, లేనిది ఉన్నట్టుగా ఊహించు. నీ పిల్లల్లో తెలివి లేదా? వారిలో ఉన్నట్టుగా ఊహించు. నీ పిల్లల అభిషేకం లేదా? వారిలో ఉన్నట్టుగా ఊహించు. నీకు వచ్చే శాలరీ తక్కువ, అది మల్టిప్లికేషన్గా ఉన్నట్టుగా నువ్వు గ్రహించు. నువ్వు ఉండే కిరాయిలు అద్దె కట్టుకోలేకపోతున్నావా? నువ్వు కట్టగలిగే పొజిషన్లో ఉన్నావని ఊహించు. దేవుడు ఆ మిరాకిల్స్ నీ పట్ల చేయబోతా ఉన్నాడు. దర్శనపు లోయలో నువ్వు అన్ని దర్శనాలు కనాలి, నువ్వు దర్శనాలు చూడాలి. ఆ దర్శనాలు ఆ ప్రభు నెరవేర్చునుగాక. 4 లోయలు చెప్పాను, ఇప్పుడు 5వ లోయ నేను మాట్లాడుతున్నాను. రివైవల్ వ్యాలీ, ఉజ్జీవపు లోయ. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. మీరు తెరిచినా తెరవకపోయినా నా వైపు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో అక్కడ ఒక లోయ కనబడుతుంది. దాని పేరు రివైవల్, అంటే ఉజ్జీవపు లోయ. పాస్టర్ మీరు 5వ లోయ తప్పు చెప్తున్నారు పాస్టర్. అది ఉజ్జీవపు లోయ కాదు, ఎండిన లోయ పాస్టర్. నేను దానికి పేరు పెట్టాను ఉజ్జీవపు లోయ అని. దేవునికి స్తోత్రం. ఎందుకని దానికి ఉజ్జీవపు లోయ అంటే అది దేవుని కొరకు ఆ లోయ మహాసైన్యముగా లెగిచి నిలబడింది. హల్లెలూయా. ఆ లోయలో సంథింగ్ ఏదో జరిగింది. ఆ లోయలో ఒక ఉజ్జీవం, సూపర్ న్యాచురల్ ఫైర్ ఆ లోయలోనికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు చదివినట్టు యెహెజ్కేలు 37లో ఉజ్జీవపు లోయ కాదు. నువ్వు చదివినట్టు అది ఎముకల లోయే, అది ఎండిన లోయే. కానీ నా దేవుడు ఆ లోయకి ఒక సూపర్ న్యాచురల్ నేమ్ పెడుతున్నాడు, ఒక సాధారణమైన పేరును పిలుస్తున్నాడు. అది ఉజ్జీవపు లోయ. ఎందుకంటే ఆ లోయలో ఉన్న ఎండిన ఎముకలని గడ్డ వణుకుతూ ఒకదానికి ఒకటి కలిసిపోయి అది మహాసైన్యముగా లెగిచి నిలబడింది. అందుకే నా దేవుడు దానిని ఉజ్జీవపు లోయగా పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నీ లోయలో, నువ్వున్న లోయలో కదలికలు లేవేమో. నీ ఉన్న లోయ ఎండిన లోయేమో, నీ ఉన్న లోయ ఎండిపోయినదేమో, నీ ఉన్న లోయ ఎముకల లోయేమో, నీ ఉన్న లోయ కదలని లోయేమో. ఈ లోయలో ఈ రాత్రి ఒక ఉజ్జీవం రాపోతామంది. నీ పరిస్థితులు కదలకుండా ఎలాగున్న పరిస్థితులు అలానే ఉన్నాయేమో, ఎండిపోయిన స్థితిలో ఉన్నావేమో. అయితే ఈ లోయలో ఒక సూపర్ న్యాచురల్ ఒక ఫైర్ ఈ రాత్రి రాపోతామంది. ఒక ఉన్నతమైన అగ్ని వచ్చి నీ లోయని ఉజ్జీవపు లోయగా, కదల్చబడి లోయగా మార్చబోతా ఉన్నాడు దేవుడు. కదల్చబడిన లోయగా మార్చబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొడితే గట్టిగా చప్పట్లు కొడితే ప్రభు నామాన్ని కనపరచండి. కొడితే గట్టిగా చప్పట్లు కొడితే ప్రభు నామాన్ని కనపరచండి. నీవు ఒక ఉజ్జీవపు లోయగా మారబోతావు. మీకు విషయం చెప్పనా? ఇవే మాటలు ఇక్కడ నిలబడి ఏదన్నా దైవజనుడు నాకు చెప్తే లెగిసి అక్కడ నేను డ్యాన్స్ చేస్తాను. ఉదాహరణ హిందీ బెస్ట్ ఫెలోస్. కానీ నేను అలా చూడట్లేదు. ఈ రాత్రి మీరు బెస్ట్ ఫెలోస్లా చూస్తున్నాను. ఎందుకంటే వాక్యం ఇలా వెళ్తుంది కాబట్టి. కొంతమంది క్లాప్స్ కొడుతుంటే కొంతమంది ఇట్లా బైబిల్ ఎత్తుకుంటున్నారు. ఇక్కడుండు బాబు, ఇక్కడుండు. ఉజ్జీవం రాబోతుంది నీ లోయలో. ఎక్కడుండు నాన్న నువ్వు. నీకు బైబిల్ ఎందుకు ఎత్తుకుంటున్నావు? ఒకడు ఎత్తుకుంటున్నాడు బైబిల్. చప్పట్లో కొడుతున్నప్పుడు ఓకే, నా తోటి సహోదరి, నా తోటి సహోదరుడు చేతులు కదుపుతున్నాడు, నేను కూడా కదపాలి. ఇక్కడ ఉండండి అయ్యా, ఇక్కడో ఉండొద్దు బాబు. నేను అమాయకమైన లోయ గురించి చెప్పలేదు. 5 లోయలు చెప్తున్నాను. ఇప్పుడు ఈ 5 లోయలు అమాయకమైన లోయ నేను చెప్పట్లేదు. కానీ నేను చెప్పే లోయలో లేవు, కానీ అమాయకమైన లోయలో మాత్రం ఉన్నావు. నేను అసలు ఆ లోయ గురించే ప్రకటించలేదు. ఎందుకన్నా లోయలో కూర్చున్నావు? ఆ లోయలో నుంచి లెగిచి కదిల లోయలోనికి రా. ఈ రాత్రి దేవునికి స్తోత్రం కలుగున. కదలాలే,
నువ్వు కదలాలిరా బాబు అని చెప్తుంటే వెళ్ళిపోయి శుద్ధ మూటలో ఇలా కూర్చుంటే ఆడ కదలవు. కానీ ఎండిన లోయ ఈ రాత్రి ఒక రివైవల్ ఆ లోయలో దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఎండిన పరిస్థితి నీ లోయలో కనబడుతుందేమో. ఈ రాత్రి నా ప్రభు అంటున్నాడు, నీ లోయలో నేను ఒక ఉజ్జీవాన్ని తేబోతున్నాను. ఎందుకంటే ఆ లోయలో ఒక దైవ జనుడు ఉన్నాడు, ఆ లోయలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ లోయలో ఒక సువార్థికుడు ఉన్నాడు, ఆ లోయలో ఒక బోధకుడు ఉన్నాడు. ఆ ప్రవక్త ద్వారా నీ లోయను కదిలించడానికి, నీ లోయలో ఉజ్జీవాన్ని తేడానికి, ఎండిపోయిన స్థితి పచ్చదనముతో నింపడానికి ఒక్క దైవజనుడు సరిపోతాడు యేసు నామములో. ఒక్క ప్రవక్త సరిపోతాడు యేసు నామములో. ఒక్క స్వార్థికుడు సరిపోతాడు యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో సంథింగ్ నీలో కదలబోతుంది రాత్రి. ఎక్కడ గొంగలు అక్కడ ఉండిపోయింది. సంథింగ్ సూపర్ న్యాచురల్ స్పిరిట్ నీ లోయలోకి రాబోతుంది. ఎందుకంటే హియర్ ప్రవచించే దైవజనుడు ఈ లోయలో నిలబడి ఉన్నాడు ఈ రాత్రి. ఈ ప్రవచనాత్మకమైన దైవజనుడు ప్రవచించుచు ఉండగా నీ పరిస్థితుల్లో కదలికలు రాబోతా ఉన్నాయి, నీ స్థితిగతుల్లో కదలికలు రాబోతా ఉన్నాయి. నీ జీవితంలో ఒక కదలిక చూస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వినండి ప్రియా విషయమా, నీ లోయలో ఉజ్జీవం రావాలంటే నువ్వు యేసయ్య పాదాలను తడుపుతూ ఉండాలి. నీ లోయలో ఒక కదలిక రాబోతా వద్దాయి. అయ్యా, యెహెజ్కేలు 37వ గ్రంథములో నా లోయ ఎండిన లోయగా ఉందయ్యా. అక్కడ ఈ దేవుడు ఏది రాసి పెట్టాడు, నా లోయ కూడా అలా ఉందయ్యా. ఈ రాత్రి ఎండిన లోయ అనొద్దు, ఈ రాత్రి ఆ లోయకి ఒక పేరు పెట్టాం, ఉజ్జీవపు లోయ. కదలని లోయ అనొద్దు, కదిలే లోయ. నీ పరిస్థితులన్నీ, గడ్డి పరిస్థితులన్నీ కదలబోతున్నాయి యేసు నామములో. కదలాలి. నీ కన్నీరు దేవుని పాదాల మీద పోయాలి, దేవుని పాదాల మీద పోయి నీ కన్నీరు నీ పరిస్థితుల్ని కదపబోతా ఉంది. ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఇంగ్లాండ్ దేశము నుండి అమెరికా దేశానికి విలియం బూత్ అనే దైవజనుడు కొంతమంది మిషనరీస్ని పంపాడు. ఇంగ్లాండ్ దేశం నుండి అమెరికా దేశానికి విలియం బూత్, ఆ దైవజనుడు పేరు చెప్పండి. విలియం బూత్ అనే దైవజనుడు కొంతమంది మిషనరీస్ని పంపాడు. మీరు వెళ్ళండిరా అమెరికా దేశంలో, మీరు సేవ చేయండి, మీరు మంచి రిపోర్ట్ నాకు ఇవ్వండి అని పంపాడు. వీళ్ళు వెళ్ళారు. అక్కడ మా ప్రసంగం చెప్తున్నారు, పాటలు పాడుతున్నారు, డ్రమ్స్ వాయిస్తున్నారు, మంచి సింగింగ్, మంచి మరి స్పీచింగ్, మంచిగా అక్కడ మాట్లాడుతున్నారు, మంచిగా అక్కడ సువార్తను ప్రకటిస్తున్నారు, వీధి కూటాలు పెడుతున్నారు, బహిరంగ సభలు పెడుతున్నారు, ఇంట్లో ప్రార్థనలు పెడుతున్నారు, కృతజ్ఞత ప్రార్థనలు పెడుతున్నారు. ఎన్ని పెట్టినప్పటికీ కూడా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ విలియం బూత్ గారికి ఈ మిషనరీస్ నుంచి ఒక ఉత్తరం వెళ్ళింది. అయ్యా పాస్టర్ గారు, మీరు అమెరికాలో ఒక ప్రాంతానికి మమ్మల్ని పంపారు, మేము ఎన్ని పాటలు పాడుతున్నామో, ఎంత సువార్త చెప్తున్నామో, ఎంతగా మేము అరిచి చెప్తున్నామో, ఒక్కళ్ళు కదలట్లేదయ్యా బాబు, ఒక్కళ్ళ మాట వినట్లేదు, మేమైతే ఈ ప్రాంతంలో ఉండము అని ఆ విలియం బూత్ గారికి మిషనరీస్ లెటర్ రాసి పంపారట. మేమైతే ఉండము ఈ ప్రాంతంలో, నీకు నమస్కారం. ఈ జనాలకి ఎన్ని చెప్పినా వినట్లేదు, ఎంత మంచి మ్యూజిషియన్స్ ఉన్నారు మా దగ్గర, అసలు అసలు కదలట్లేదయ్యా, అసలు వాళ్ళు మార్పు రావట్లేదయ్యా, మేమైతే ఈ ప్రాంతంలో ఉండం, మమ్మల్ని వేరే ప్రాంతానికి పంపని ఆ మిషనరీస్ ఆ ఉత్తరం రాసి పంపితే ఈ విలియం బూత్ అనే దైవజనుడు మరలా తిరిగి రెండో ఉత్తరం ఏమని పంపాడో తెలుసా? మిమ్మల్ని వేరొక ప్రాంతానికి పంపడానికి నేను అక్కడికి మిమ్మల్ని పంపలేదు. ఓకే, మీ జీవితంలో మీ ప్రసంగాలు ఓడిపోయాయేమో, మీ మ్యూజిషియన్స్ ఓడిపోయారేమో, మీ పాటలు ఓడిపోయాయేమో, మీరు గట్టిగా అరిచి చెప్పే ప్రసంగాలు, మీరు గట్టిగా అరిచి చెప్పే బోధలు ఓడిపోయాయేమో, ఈ రోజు నుంచి మీరు ఏడవటం ప్రార్థన చేయండి, మీరు ఏడవటం ప్రాక్టీస్ చేయండి, మీరు ఏడవటం మొదలు పెట్టండి. నీ ప్రసంగాలు ఓడిపోవచ్చు, నీ యొక్క బోధలు ఓడిపోవచ్చు, నీ యొక్క లైఫ్ స్టైల్ ఓడిపోవచ్చు, నీ సంగీతం ఓడిపోవచ్చు, నీ కన్నీరు మాత్రం ఓడిపోదని విలియం బూత్ గారు చెప్పారంట. మీరు ఏడవండి, ఆ మనుషుల్లో కదలికలు వస్తాయి. మీరు ఏడవండి, అద్భుతమైనటువంటి సూపర్ న్యాచురల్ స్పిరిట్ మనం తాకుతుంది. మీరు ఏడవండి. ప్రసంగం ఓడిపోయింది, సంగీతాలు ఓడిపోయాయి, అన్నీ ఓడిపోయాయి, కానీ కన్నీరు ఓడిపోదు. ఈ రాత్రి విలియం బూత్ గారు మిషనరీస్కు చెప్పినట్లు ఈ రాత్రి అపోస్తలిక సంఘములను విశ్వాసులుగా మీకు నేను చెప్తున్నాను, నీ కన్నీరు ఓడిపోదు. నువ్వు చేసే ప్రార్థన ఓడిపోయిందేమో,
నువ్వు పాడే పాటలు ఓడిపోతున్నావేమో, నువ్వు వినే వర్తమానంలో విఫలమైపోతున్నావేమో, నువ్వు కార్చే కన్నీరు ఖచ్చితంగా నిన్ను గెలిపించబోతా ఉంది. నువ్వు ఏడుస్తే నీ యొక్క లోయలో, ఎండిన లోయలో ఒక రివైవల్ రాబోతా ఉంది యేసునామములో. నువ్వు దేవుని దగ్గర ఏడువు, మనుషుల దగ్గర ఏడవద్దు. నువ్వు దేవుని దగ్గర ఏడవటం ప్రారంభించు. ఖచ్చితంగా నీ బిడ్డలో ఒక మార్పు, నీ భర్తలో ఒక మార్పు, నీ కుటుంబంలో ఒక మార్పు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ చంపలు, నీ బుగ్గలు, నీ ముఖము తడిచిపోవాలి. నువ్వు ఏడుస్తే ఖచ్చితంగా నీ లోయలో నువ్వు కదలికలు చూడబోతా ఉన్నావు. నువ్వు కదలికలు చూడబోతా ఉన్నావు. ఇక ఆరవ లోయ గాఢాంధకారపు లోయ. ఈ లోయను మనం కీర్తనల గ్రంథం 23వ కీర్తన 4వ చరణంలో చూస్తాం. దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేనున్నాను, సంచరిస్తున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాఢాంధకారపు లోయ లేదా మరణపు ఛాయ లోయ అని అంటారు. ఆ లోయ పేరు గాఢాంధకారపు లోయ లేదా మరణపు ఛాయ లోయ అంటారు. వినండి ప్రియ దైవజనమా, నా కాపరి గొప్పవాడు గనక నేను గాఢాంధకారపు లోయలో ఉన్నా భయపడనని దావీదు వాగ్దానం చేస్తున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను నేను భయపడను. ఖచ్చితంగా ఎవరెవరైతే గాఢాంధకారపు లోయలో ఉన్నారో ఖచ్చితంగా మరణము నిన్నేమీ చెయ్యలేదు. నువ్వు భయపడద్దు. గాఢాంధకారపు లోయలో ఉన్నవారు ఏ ఒక్కరు భయపడటానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు మరణించవు. మరణము నిన్ను ఏమీ చెయ్యలేదు. దేవుడు మరణాన్ని ఏమంటున్నాడు? అది ఒక ఛాయ అంటున్నాడు. ఏమీ కాదు నీకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీకేమీ కాదు. మేము కొన్నిసార్లు కారులో సువార్తకు వెళ్తుంటే, పరిచర్యకు వెళ్తుంటే కారులో ఎండలో వెళ్తాం మేము కొన్నిసార్లు కారులో. ఒకసారి నేను ఏం గమనించానంటే, మా కారు ఇలా వెళ్తూ ఉంది, మా కారు నీడ పక్కన మాతో వస్తూ ఉంది. నీడ మేము ఇన్నోవాలో వెళ్ళనివ్వండి, షిఫ్ట్ డిజైర్లో వెళ్ళనివ్వండి, షిఫ్ట్ డిజైర్లో వెళ్తూ ఉంటే ఈ షిఫ్ట్ డిజైర్లు చూస్తానికి కొద్దిగా సైజే ఉంది, కానీ దీని నీడ పెద్ద సైజుగా ఉంది. ఎవరు నాకు ఇలా వచ్చి చెప్పలేదయ్యా, కారు యొక్క నీడ వచ్చి నన్ను ఢీకొట్టిందని ఎవరు నాకు చెప్పలేదు ఇప్పటి వరకు. లేదంటే బస్సు నీడ వచ్చి నన్ను ఢీ కొట్టిందని నాకు ఎవరు చెప్పలేదు. నీడలు ఎక్కడైనా మనుషులు ధ్వంసం చేస్తే మీరు చెప్పండి, డైరెక్టర్గా వచ్చి కారు గుద్దుతేనే నీకు యాక్సిడెంట్ అయితే, డైరెక్టర్గా వచ్చి బస్సు గుద్దుతేనే పోతావు, కానీ బస్సు నీడో కారు నీడో నిన్ను ఇట్లా ఢీ కొడితే నీకేమవ్వదు. అందుకే నేను చెప్తున్నాను, మరణము యొక్క ఛాయ నీడ కూడా నేమీ చేయలేదు. నువ్వెందుకు భయపడుతున్నావు? నీడలను చూసి భయపడాల్సిన అవసరం ఏంటండి? ఏదో అయిపోద్దని. అది ఒకవేళ నిన్నొచ్చి ఢీ కొట్టినా నీకేమవ్వదు. ఎందుకో తెలుసా? మరణపు ఛాయే ప్రస్తుతం తిరుగుతూ ఉంది. మరణమును 2000 సంవత్సరాల క్రితం దేవుడు గుప్పెట్లో పెట్టుకుని ఆర్పివేశాడు. మరణమని ముల్లెక్కడని దేవుడు మరణాన్ని ఎదిరించాడు. ఈ రోజున గాఢాంధకారపు లోయలో నేను ఏ ఛాయలు భయపడుతున్నాయో, ఏ నీడలు భయపడుతున్నాయో నేను చెప్తున్నాను. ఏ నీడైనా వచ్చి నేను ఇలా కొడితే నీకేమి అవ్వదు. నీడలు చూసి భయపడద్దు మీరు. దావీదు గాఢాంధకారపు నీడను చూసి భయపడలా. నేను భయపడనని చెప్పాడు ఆయన. ఎందుకంటే గాఢాంధకారపు నీడ అతను ఢీ కొట్టింది, అందుకే భయపడలేదు. నీడలను ఛాయలను చూసి ఎవ్వరూ భయపడొద్దు. ఏ నీడ నేనేమీ చేయలేదు. షిఫ్ట్ డీజర్ కారు నీడొచ్చి నేనేమని చేస్తుందా? ఎర్ర బస్సు నీడ నేనేం చేసిద్దా? పైన ఎగురుతున్న ఫ్లైట్ నీడ నిన్నేం చేయగలదా? నువ్వు చూస్తున్నవన్నీ నిజంగానే కనపడితే కానీ అబద్ధాలు. నీ మీదకి లెగుస్తున్న శత్రువు నిజంగా ఉన్నాడని కనపడతాడని కదా అబద్ధం. ఎవ్వడు ఏ నీడ నిన్నేమీ చేయలేదు. ఈ లోయలో నువ్వు ధైర్యంగా ఉండు. మరణము నిన్నేమీ చేయలేదు. ఈ గాఢాంధకారపు లోయలో నువ్వు ధైర్యంగా ఉండు. ఎందుకు ధైర్యంగా ఉండమని చెప్తున్నానంటే, నువ్వు బెర్రాకా లోయలోనికి వెళ్ళబోతున్నావు, దీవెన లోయలోనికి వెళ్ళబోతున్నావు. ఇక చివరిగా ఒక్క లోయ గురించి నేను చెప్తాను. మీరు లేచి నిలబడండి, మీ బైబిల్స్ పట్టుకొని లేచి నిలబడండి. 7వ లోయ గురించి నేను మాట్లాడుతుండగా మీరు లేచి నిలబడండి, మీ బైబిల్స్ని పట్టుకొని. 7వ లోయ పేరు తీర్మానపు లోయ లేదా తీర్పుల లోయ. 7వ లోయ పేరు తీర్మానపు లోయ లేదా
తీర్పుల లోయ. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో జస్ట్ మీరు చూడండి, కానీ జస్ట్ మీరు చూడండి. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం జస్ట్ మీరు చూడండి. తీర్మానపు లోయ లేదా తీర్పుల లోయ మనం అక్కడ చూస్తున్నాం. ఈ రాత్రి మీరు నా వైపు చూడండి. ఈ రాత్రి మీరు కొన్ని తీర్మానాలు తీసుకుంటే మీ మీద ఉన్న తీర్పులు దేవుడు కొట్టేయబోతా ఉన్నాడు. మీరందరూ కొన్ని తీర్మానాలు తీసుకోవాలి. ఈ రాత్రి మనం తీర్మానపు లోయలోనికి వచ్చాం. అక్కడ రాయబడిన లోయ పేరు తీర్పుల లోయ అని రాయబడి ఉంది. తీర్పుల రోయ అనొచ్చు, తీర్మానముల రోయ అనొచ్చు. నువ్వు తీర్మానాన్ని తీసుకుంటే నీ మీద ఉన్న ప్రతి కాడి రాత్రి కొట్టివేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వేమని తీర్మానం తీసుకోవాలి తెలుసా? నేను యేసు కొరకు బ్రతుకుతాను. నువ్వు కొన్ని తీర్మానాలు చేసుకో, అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. నీ పిల్లల లైఫ్లో కార్యం జరగాలంటే తల్లిదండ్రులు నా వైపు చూడండి, మీరు కొన్ని స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకోవాలి. యవనస్తులారా, మీ లైఫ్ బాగుండాలంటే మీరు కొన్ని స్ట్రాంగ్ తీర్మానాలు తీసుకోవాలి. నేను చెడ్డ వ్యక్తులతో చాటింగ్ చేయడం మానేస్తాను. క్లోజ్. యూట్యూబ్లో చూస్తున్నవారు, నేను మందు మానేస్తాను, నేను స్మోకింగ్ మానేస్తాను, నేను టీవీ చూస్తాను బ్రదర్. ఇప్పటికి మీరు ఇన్ని వాక్యాలు చెప్పినా నేను అప్పుడప్పుడు టీవీ పెట్టి నేను కొన్ని చూడాలని ఇంట్రెస్ట్, నేను అది మానేస్తున్నాను బ్రదర్ నా పిల్లల కోసం. నేను చెడ్డ వ్యక్తులతో ఫోన్ మాట్లాడతాను బ్రదర్, ఈరోజు నేను మానేస్తాను బ్రదర్ నా పిల్లల కోసం. ఎస్, కొన్ని తీర్మానాలు తీసుకుంటే నీ జీవితంలో సూపర్ న్యాచురల్ మిరాకిల్స్ మొదలవుతాయి. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాట. నీ జీవితంలో నువ్వు అన్ని ప్రయత్నాలు చేసావు, నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేసావు, ఇంకా నీ జీవితంలో కొన్ని కార్యాలు జరగట్లేదు. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, నీ జీవితంలో అద్భుతాలు జరగట్లేదు. మరియ భర్తలారా, పిల్లలు లేని వారితో దేవుడు మాట్లాడుతున్నారు. మీరు స్ట్రాంగ్ డిసిషన్స్ తీసుకోండి. దేవుడు ఎలైజాల్ని మీ కడుపులో పుట్టించబోతున్నాడు. ఒక ప్రొఫెటిక్ పీపుల్స్ మీ కడుపులో నుంచి బయటికి రాబోతున్నారు. ఎవరైతే పిల్లలు లేని వారు ఇక్కడ వింటున్నారో, మీరు కొన్ని తీర్మానాలు తీసుకోండి. నేను నీ కొరకే బ్రతుకుతానయ్యా, నేను నీ కొరకే జీవిస్తాను. ఈ ఐహికమైనటువంటి ఈ సంతోషాలు నాకు వద్దు, నన్ను చంపేసే సంతోషాలు నాకు వద్దు. ఇప్పుడు మీరందరూ తీర్మానాలలో ఇలా ఉన్నారు. మీరు ఎవరికి వారు తీర్మానాలు తీసుకోవాలి. ఇంకొంతమంది మీరు ఎన్నిసార్లు చెప్పినా నేను రీల్స్ ట్రోల్ చేస్తూనే ఉన్నాను బ్రదర్, నేను రీల్స్ ఆపాలి. ఎస్, దేవుడు నీకు సంథింగ్ సూపర్ న్యాచురల్ ఫైర్ని మీదకు దింపాలంటే నువ్వు రీల్స్ చూడటం ఈ రాత్రి బంధించబడాలి. ఎవరో కొంతమంది స్త్రీలతో దేవుడు ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. కొంతమంది స్త్రీలతో దేవుడు మాట్లాడుతున్నాడు. కొంతమంది స్త్రీలు చాటింగ్స్ ఆపాలి. కొంతమంది స్త్రీలు తప్పుడు వారితో ఫోన్ మాట్లాడడం ఆపాలి. ఐ ప్రొఫెసైజ్ బై ది నేమ్ ఆఫ్ జీసస్. కొంతమంది స్త్రీలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఊరమాంతున్నా, మీరు కళ్ళు తెరిసిన చూడండి. నేనేం ప్రార్థనలోకి వెళ్ళలేదు, నేను 7th పాయింట్లో ఉన్నాను. నేను 7th లోయలోనికి నేను మిమ్మల్ని తీసుకొచ్చాను. మీరు ఎవరు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నా వైపు చూసి మీరు చాలా జాగ్రత్తగా వినండి. కొంతమంది స్త్రీల మీద నన్ను ప్రవచించనివ్వండి. మీరు గనక ఒక గట్టి తీర్మానాలు తీసుకుంటే ఒక సూపర్ న్యాచురల్ గ్రోతింగ్ నీ జీవితంలో రాత్రి దేవుడు మొదలు పెట్టబోతున్నాడు. కథలనవి నీ జీవితంలో కదలబోతున్నాయి. కొంతమంది స్త్రీలు ఎస్ నీతోనే మాట్లాడుతున్నాడు. ఓ స్త్రీ, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎస్, ఒక తప్పుడు సమాచారాలు మోస్తున్న వ్యక్తులతో నీ స్నేహం మానుకో. నీ ఫోన్లో నుంచి కొన్ని నెంబర్స్ డిలీట్ చేయి. నీ ఫోన్లో నుంచి కొంతమంది చాటింగ్స్ నువ్వు డిలీట్ చేయి. నువ్వు వచ్చే మందిరం కరెక్టే, నువ్వు వినే ప్రసంగం కరెక్టే, నువ్వు వచ్చి ప్రార్థన చేయించుకునే దైవజనుడు కరెక్టే, కానీ నీ బుద్ధి మాత్రమే కరెక్ట్ కాలేదు. కొంతమంది పురుషులతో దేవుడు మాట్లాడుతున్నాడు. బాబు, నువ్వు తీసుకునే నిర్ణయాలు ఈరోజు నువ్వు బలంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. ఈరోజు నుంచి నేను కొన్ని మానేస్తున్నాను ప్రభువా. నాకు కొంచెం ఇచ్చే సరదాలు ఇచ్చేవారిని నేను దూరం చేసుకుంటున్నాను ప్రభువా. నా ఫోన్ డైలీ నేను ఇంతసేపే వాడబోతున్నాను ప్రభువా. ఎస్, రుమాందర శక్లోర బౌందర బలరి బౌందన సరౌందన మకూదార శబౌందన రివా. 24/7 చేతిలో ఫోన్ ఉన్నవారు, ఆ ఫోన్స్ పట్టుకుంటున్న వారు తీర్మానం తీసుకోండి. నేను కొన్ని గంటలు మాత్రమే ఫోన్ దగ్గరికి వెళ్తాను ప్రభువా.
ఎన్నిసార్లు నేను చాలాసార్లు ప్రవచనంలో నేను చెప్పాను, చాలామంది వారు మీ ఫోన్లో తప్పుడు కాంటాక్ట్స్ ఉన్నాయమ్మా, అవి దయచేసి డిలీట్ చేయమని చెప్పాను, ఇంకా డిలీట్ చేయలేదు. మీ దరిద్రాన్ని ఎవరు బాగు చేయగలరు? ఈ రాత్రి దేవుడు మీ చేతుల్లో కొన్ని ఆయుధాలు ఇచ్చాడు. మీ తలరాతను మార్చుకునే కృప ఈ రాత్రి దేవుడు మీ చేతుల్లో పెట్టాడు. మీ ఫోన్ ఒకసారి చాలా డేంజరస్ జోన్, ఇది చాలా భయంకరమైన శత్రువు మన చేతిలో ఉన్నారు, మీ హ్యాండ్ బ్యాగ్స్లో ఉన్నారు, మీ పాకెట్స్లో ఉన్నారు. చాలా భయంకరమైన వాడు వీడు. దీంతోనే మీ జీవితాలు నాశనం చేస్తాడు వాడు. దయచేసి ప్లీజ్ 24/7 నీ చేతిలో ఫోన్ ఉండొద్దు. 24/7 నీ చేతిలో ఫోన్ ఉండొద్దు. ఇది చాలా నీ జీవితంలో నువ్వు సాధించవలసిన ఆశీర్వాదాలను చాలా ఇది నీ జీవితంలో నొక్కివేస్తుంది. చాలామంది తల్లిదండ్రులు నాకు ఇక్కడ కనబడుతున్నాడు, నీ పిల్లల జీవితంలో సమ్ కార్యాలు జరగకపోవడానికి ఏదో సమ్ లైక్ నీ తప్పు కనబడుతుంది. నాకు దేవుడు నిన్ను చూస్తున్నాడు ఆకాశంలో నుంచి. తల్లి, తండ్రి, నీ పిల్లల బాగు కోసమైనా నీ క్షణి మాత్ర సంతోషాలు వదులుకో. ప్లీజ్ లీవ్ ఇట్. నీ పిల్లల జీవితంలో కార్యాలు జరగాలని ఒక తల్లిగా, నీ కడుపును పుట్టిన ఒక తల్లిగా నీకుంటే దయచేసి నీ పిల్లలను నాశనం చేయొద్దు. వింటున్నావు అమ్మా, నువ్వు ఇక్కడ నిలబడి ఉంటున్నావు దేవుని మాటలు. ప్లీజ్ నీ సంతోషం కోసం, నీ ఆనందం కోసం, నీ కొడుకు జీవితం, నీ కొడుకు లైఫ్, నీ కూతురు లైఫ్ నువ్వు రిస్క్లో పెట్టొద్దు. ప్లీజ్ ఇప్పటికైనా తెలుసుకో, ఈ రాత్రికైనా ఎవరు నీ వారో ఈ రాత్రికైనా తెలుసుకో. నువ్వు వృద్ధాప్యంలోకి వెళ్ళేటప్పుడు నీ కడుపును పుట్టిన పిల్లలే నిన్ను చూస్తారు రేపు. ఆ పిల్లల కోసమే, ఆ పిల్లల సంతోషంగా ఉండాలంటే ఈ రాత్రి నువ్వు కొన్ని తీర్మానాలతో ఇక్కడ నుంచి నువ్వు దిగి కిందకి వెళ్ళాలి. ఈ రాత్రి కూడా ఈ లోయలో నేను ఉండలేని పాస్టర్ గారంటే ఇక నిన్ను ఎవ్వడు భూప్రపంచం మీద మార్చలేడు. కొంతమంది తల్లిదండ్రులు నీ కూతురు జీవితంలో కార్యం జరగాలని ఆశపడుతున్నారు. నీ కూతురు లైఫ్లో కార్యం జరగాలంటే నువ్వు కొన్ని వదులుకోవాలి. దట్ ఈస్ ద ప్రాఫిటిక్ వర్డ్. ఇది ప్రవచన వాక్కు. నువ్వు కొన్ని వదులుకుంటావా, నీ కూతురు నేను ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుడు. నువ్వు కొన్ని వదులుకుంటావా, నీ కొడుకుని ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుడు. యవనస్తులారా, మీరు కొన్ని వదులుకుంటే మీ లైఫ్, మీ భవిష్యత్తు సూపర్ న్యాచురల్ గ్రోతింగ్ మీ భవిష్యత్తులో మీరు చూడబోతున్నారు. ఇక్కడ ఉన్న యవన ఆడపిల్లలు, యవన పురుషులు కొన్ని మీ జీవితంలో లీవ్ చేసుకోండి. నేను ఒక యవనస్తుడిగా నేను మీకు బోధిస్తున్నాను, ఒక స్పీచర్గా నేనున్నాను. నేను నా జీవితంలో చాలా వదులుకొని దేవుని కొరకు నేను నిలబడ్డాను, కాబట్టి దేవుడు నా జీవితాన్ని మీ కళ్ళ ఎదుటికి నిలబెట్టాడు. నేను ఏమి వదలకుండా, ఏ ఆశలు వదలకుండా మైక్ పట్టుకొని ఇక్కడ నేను నిలబడలేదు. నేను వదులుకున్నాను కాబట్టి నా దేవుడు నా ఇంటిని ఆశీర్వదించాడు. దేవుడు నా ఇంటిని దీవించాడు. దేవుడు నా తల్లిని, నా తండ్రిని, నా చెల్లిని నా దేవుడు దీవించాడు. దేవునికి నేను సమర్పించుకున్నాను కాబట్టి నా జీవితంలో సూపర్ న్యాచురల్ గ్రోత్ స్టార్ట్ అయింది. కొంతమంది వాక్యం వింటూ, కొంతమంది మన చర్చ వాళ్ళు ఇలా అనుకుంటున్నారంట, దేవుడు మాట్లాడుతున్నారు, నేను చాలా వదులుకున్నాను, ఇంకేం వదులుకోవాలనుకుంటున్నారంట. నువ్వు వెలికి తీస్తే పెట్రోల్ దొరుకుతుంది. భూమిని తవ్వితే బయటపడతాయి నీ తప్పులు. కొన్ని వదిలేసుకుంటాను ప్రభా, ఇలా ఉండు ప్రభా, ఇలా ఉంటాను ప్రభా, ఇలా ఉండను ప్రభా, నా పిల్లల్ని ఆశీర్వదించు ప్రభా అని తల్లిదండ్రులు మీరు ఒకటే మీ మనసులో జపించండి. యవ్వన పిల్లలారా, అయ్యా నేను ఈ రోజు నుంచి ఇలా ఉంటానని ఒక మంచి తీర్మానం తీసుకోండి. దేవుడు మీ జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు మీ జీవితాన్ని దీవించబోతున్నాడు.